అఖిలాంధ్ర జనతా సుధీంద్రమణి దీపకా ఇన్ని రీతులుగా ఇన్నిన్ని పాత్రలుగా దర్శింపజేయగల జ్ఞానదర్పణము. ఇప్పుడు కల్కి రాబోతోంది. అసలు మొన్న మీరు చూశారు ఆ బుజ్జిగాడు, అదంతా ప్రభాస్ వస్తే అసలు అక్కడ అంతా ఆ ప్లేస్ దద్దరిల్లిపోయిందండి. రాజమౌళి గారు బాహుబలిలో సాంగ్ పెట్టారు కదండి, బల బల బలిరా బలి, అవును, జయహారతి నీకే పట్టాలి అని. ఆ జయహారతులు 360 రోజులు ఫ్యాన్స్ బాబుకు పడుతూనే ఉంటారండి. ప్రభాస్ మ్యారేజ్ ఎందుకమ్మా డిలే అవుతున్నది? అది డిలే అని కాదు, హిమాలయాలు వెళ్ళి అక్కడ తపస్సు చేసేవాడు తపస్సు కాదమ్మా. ప్రతి నిమిషం ప్రతి ఒక్కరి కోసం ఎవరైతే తపిస్తాడో వాడు తపస్సే. అట్లాంటి వ్యక్తి కృష్ణరాజు గారు అన్నారు. నా హృదయమే నాకు వాలి, నా హృదయములో ఇది సినివాలి. హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. దిస్ ఈజ్ మై స్పెషల్ ప్రోగ్రామ్, మై స్పెషల్ టచ్. రియల్గానే ఇది స్పెషల్ ప్రోగ్రామ్. ఎందుకంటే ఇప్పుడు మనం ఇంటర్వ్యూ చేయబోతున్న వ్యక్తి చాలా అపురూపమైన, చాలా చాలా విలువైన మనిషిని మనం ఇప్పుడు ఇంటర్వ్యూ చేయబోతున్నాం. ఆవిడెవరో కాదు, మహానటుడు, నిర్మాత కృష్ణరాజు గారు, రెబల్ స్టార్ కృష్ణరాజు గారు, శ్రీమతి శ్యామల గారు. కృష్ణరాజు గారితో పాటు ప్రయాణించి ఆయన జీవితంలో ఎన్నో మధురానుభూతుల్ని పంచుకుని, ఆయనతో పాటు ఆయన గురించి ఎంతో తెలుసుకుని గొప్ప జీవితాన్ని గడిపి ఈ రోజున ప్రభాస్ తాలూకా కాశ్మీర్ టు కన్యాకుమారి సక్సెస్ని ఆవిడ కళ్ళతో పాటు చూస్తూ ఎంజాయ్ చేస్తున్న ఆ మహా వ్యక్తిని ఇప్పుడు మనం కలవడానికి వచ్చాం. అండ్ ఆవిడని మనం సాదరంగా ఆహ్వానించడం మన బాధ్యత. నమస్కారం అమ్మా. బాగున్నాను తల్లి, బాగున్నానమ్మా. అదే ఇప్పుడు మీరు నార్మల్గా మొన్న నేను మిమ్మల్ని చూశాను ఈవెంట్లో, అదే మన కల్కి రీ రిలీజ్ ఈవెంట్లో. అసలు ఎంత గ్రాండ్గా జరిగిందండి కదండి. అసలు మీకు అంటే ప్రభాస్ తాలూకా ఈ సక్సెస్ అంటే ఎక్కడ ఇండియా కాదు ప్రపంచంలోనే ఎక్కడన్నా ప్రభాస్ పేరు చెప్తేనే చాలు అసలు పిచ్చెక్కిపోతున్నారు జనం. అది చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుందమ్మా? చాలా గర్వంగా అనిపిస్తుందండి. అంటే ఒక రెబల్ స్టార్ కృష్ణరాజు గారు, ఆయన అందరూ గుండెల్లో స్థానం సంపాదించుకున్నారు. ఆయన కొడుకు కూడా ఆయన వారసత్వంతో ఇంత ఎత్తుకు ఒక 10 ఎదిగాడు అంటే ఇంక అంతకన్నా తల్లిదండ్రులు తప్ప ఇంకెవరికి ఉంటుందండి. ఫ్యామిలీ అందరూ గర్వించదగ్గ. ఆ యాటిట్యూడ్ కూడా అలాగే ఉంటుంది. కృష్ణరాజు గారు, మా ప్రభాస్ గారు అందరూ అభిమానించడానికి కారణం వాళ్ళు రియల్ హీరోసే కాదు, రియల్ హీరోస్ కూడా. వాళ్ళు బయట కూడా వాళ్ళ యాటిట్యూడ్, వాళ్ళ మంచితనం, వాళ్ళకి దానం చేసే గుణం అన్నీ కృష్ణరాజు గారికి ఎలాగున్నాయి అన్నీ అబ్బాయి కూడా అలా పులుపుకొచ్చుకున్నారు. దాని మీద ప్రతి ఒక్కరూ అభిమానించి మనిషి ఎదురుగుంటా పొగడటం కాదు గొప్పతనం. కృష్ణరాజు గారినైనా ప్రభాస్ గారినైనా ఆ వెనక ఆయన గురించి చెప్పుకోవటం అనమాట. ఆ మంచితనం ఏమి గర్వం లేదు, అందరితోనే మంచిగా ఉంటారు. ప్రతి ఒక్కరు మాతో చెప్తా ఉంటే మాకు ఆనందంగా ఉంటుంది. నేను కృష్ణరాజు గారు ఎక్కడికైనా మీ అబ్బాయి అండి, అసలు ఎంత రెస్పెక్ట్ అండి ఇస్తాడు మాకు. మురళీమోహన్ గారి దగ్గర నుంచి ఫిల్మ్ ఇండస్ట్రీలో అందరూ చిన్నోళ్ళ దగ్గర నుంచి పెద్దోళ్ళ వరకు చెప్పటం, ఆ ఆనందాన్ని ఎంతో గొప్పగా ఆస్వాదించేవాళ్ళం నేను కృష్ణరాజు గారు. ఆయన అయితే ఉప్పొంగిపోయేవారు అన్నమాట. వీళ్ళకి ఏంటంటే వాళ్ళ గొప్పతనం నలుగురు పొగిడితే ఆనందంగా వాళ్ళ గురించి వాళ్ళు చెప్పుకోవడం అనేది మొదటి నుంచి లేదు. అయితే ఒకసారి మాత్రం కృష్ణరాజు గారు మీ కొడుకుని చూసి, మీ కొడుకు ఎంతవరకు ఎదిగాడు అంటే దానికి ఒకటే కారణం, మేమేమో ఒకసారి అక్కడ అంతర్వేదైనా అప్పుడు ఏదో పెద్ద అక్కడ కళ్యాణం ఏదో జరుగుతూ 1000 జనం వచ్చారు. నేను కృష్ణరాజు గారిని ఆహ్వానిస్తే వెళ్ళాం.
ఆ జనంలో అందరూ మామూలుగా అందరూ రెబల్ స్టార్ కృష్ణరాజు గారు అనే కదా అప్పటి వరకు అనటం. అవును. ఫస్ట్ టైం అందులో ఎవరు కానీ ప్రభాస్ పెదనాన్న అన్నాడు శ్రీధారం ప్రభాస్ ఫ్యాన్స్ లో. అలా అనేసరికి కృష్ణరాజు గారు ఇలా చూసి ఆ రోజు నుంచి నా కొడుకు ఎదిగిపోయాడు గొప్పగా, ఇదివరకు రెబల్ స్టార్ అని ప్రభాస్ పెదనాన్న నన్ను అన్నారు అంటే నా కొడుకు ఎంత గొప్పవాడు అయ్యాడు అని అది ఎంతో గర్వంగా అందరికీ చెప్పేవారు. అది కృష్ణరాజు గారి యొక్క గొప్పతనం అనమాట. కొడుకు ఆ స్థాయికి కృష్ణరాజు గారు పెదనాన్న నేను అనే స్థాయికి ఎదిగాడు నా కొడుకు అని అవును, చాలా ఆనందపడేవారు అనమాట. కరెక్ట్. అభిమానులు కూడా అంతే, నాకు వాళ్ళు మెసేజ్లు పంపిస్తూ ఉంటారు ప్రభాస్ అభిమానులు. ఆ మెసేజ్లో ఒక అభిమాని, అన్న నీకు గర్వం లేదు కానీ నిన్ను చూసి గర్వపడే నీ ఫ్యాన్స్ మేమందరం ఉన్నాము అని వాళ్ళు మెసేజ్ పంపితే నేను ఊరుకునే వాళ్ళకి అందులో నేను కూడా ఒకరిని అని పంపాను అనమాట వాళ్ళకి. అలాగా అంత అభిమానాన్ని సంపాదించుకున్నారు బాబు. అవునమ్మా, చాలా మంచి సంస్కారి. ఎప్పుడు కనిపించిన చాలా మర్యాదగా గౌరవప్రదంగా మాట్లాడతాడు. చాలా మధ్యలో ఎంత గ్యాప్ వచ్చినా మళ్ళీ కలిసినప్పుడు ఆ గ్యాప్ లేనట్టుగా ఉంటుంది తన బిహేవియర్. మీకు తెలుసు కదా కృష్ణరాజు గారి సంగతి కూడా, ఎన్ని వందల సంవత్సరాలైనా ఆ మనిషిని ఎప్పుడు పేరు పెట్టే పిలిచేవారు, మర్చిపోవడం అంటూ ఉండేది కాదు. అదే అంటే కృష్ణరాజు గారు బేసిక్ గా ఆయన తొలి రోజుల్లో కొన్ని విలన్ క్యారెక్టర్లు, నెగిటివ్ క్యారెక్టర్లు చేసి మెల్లిగా హీరోగా ఎదిగి సూపర్ స్టార్డమ్ కి రెబల్ స్టార్ రేంజ్ కి వెళ్ళారు ఆయన. బట్ ప్రభాస్ వస్తూనే హీరో 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 ఇంక ఇప్పుడు ఆల్ ఇండియా హీరో అయిపోయాడు. ఈ ప్రయాణం మీకు ఏమనిపిస్తుందండి? అంటే చాలా గర్వంగా ఉంటుంది. కృష్ణరాజు గారు అదే అనేవారు, ఏమండి మీ కొడుకు, మీరు అతన్ని తీసుకొచ్చారు, మీరు అతనికి ఎంత సపోర్ట్ ఇస్తున్నారు అంటే, ఏమయ్యా ఎవరైనా కూడా తీసుకొస్తాము, అలా చెట్టుని మొదటి వరకు ఇలా ఎక్కిస్తాం కానీ మీదకంతా ఎక్కేది వాళ్ళు దాన్ని బట్టే ఉంటుంది. అలాగే నేను ఒకసారి అలా తీసుకొచ్చాక నా కొడుకు దాని ఎందుతాను అలా అంత స్థాయికి ఎదిగాడు, అదే వాడు గొప్పతనం అని చెప్పేవారు కృష్ణరాజు గారు. అదేనా, ఇప్పుడు నార్మల్ గా ప్రభాస్ సినిమాలు చాలా చేశాడు కదా, మీకు బాగా నచ్చిన సినిమా ఏదండి? అంటే ఆయన ఫస్ట్ అన్ని సినిమాల్లోని కూడా ఆయన యాక్టింగ్ ఆయన ఎక్కడ తగ్గలేదండి. స్టోరీ పరంగా కొంతమందికి నచ్చిపోవచ్చు కానీ యాక్షన్ పరంగా ప్రతి ఒక్కరి గుండెల్లో ఆయన అలా నిలిచిపోయారు. అలా నాకు ఆయన సినిమా అంటే ఛత్రపతి అంటే అసలు అమేజింగ్, చాలా ఇష్టం. అలాగే మిర్చి, బిల్లా అంటే చాలా ఇష్టం. అంటే ఒక కృష్ణరాజు గారు ఆ కొడుకుని ఒక స్టైలిష్ గా చూసుకోవాలి అని ఆయన బిల్లాని ఎంచుకొని ఆ సినిమా తీయటం జరిగింది. తండ్రి కొడుకుని చూస్తుంటే ఎంత ఆనందం వచ్చింది అసలు. బాబు ఆ డ్రెస్సులు అండి, కృష్ణరాజు గారికి మొదటి నుంచి డ్రెస్సులు ఆ డ్రెస్సింగ్ అంటే చాలా ఇష్టం అనమాట. చాలా దర్జాగా మంచి డ్రెస్సులు వేసుకోవటం, ఎక్కడ నలగకూడదు, చిరిగిపోయినా వేసుకునేవారు కానీ నలిగితే వేసుకునేవారు కాదు డ్రెస్ స్టైల్. అప్పటి నుంచి కూడా ఆయన సూట్లు ఇక్కడ అప్పుడు లండన్లోనే ఉండదు, ఇక్కడంటే ఇప్పుడు వచ్చింది కానీ మార్క్స్ అండ్ స్పెన్సర్ షాపు అది లండన్లో ఉన్నప్పుడు అక్కడ కుట్టించుకునేవారు ఆయన. తర్వాత ఏమో మన బొంబాయిలో కచిన్స్ అని వెరీ ఫేమస్. ఆయన మీకు తెలుసు కదా అమితాబ్ బచ్చన్ గారికి ఆయన కృష్ణరాజు గారికి సూట్లు కుట్టేవారు. సూట్ అంటే ఆయన చెప్పేవారు అనమాట, ఏదో వేసేసుకొని బుడబొక్కలో లాగా తిరగటం కాదు, సూట్ అంటే అలా భుజాలు జారకూడదు, ఇలా ఉండాలి అని కొడుకు అంత డిజైన్ చేయించి కచిన్ సాంగ్ తీసుకొచ్చి అంత అందంగా ఆయనకి కుట్టించారు. అందులో అందరికీ డ్రెస్ సూట్ అంటే ఇలా ఉండాలని అది వేసేసే కొడుకుని చూసేసరికి ఆయనకి ఇంకా ఆనందం అనమాట, అబ్బా ఇంత అందంగా ఉన్నాడు నా కొడుకు అని. ఆయన కూడా అట్లాగే ఉన్నారు ఆ సినిమా బిల్లాలో. అవునమ్మా, ఇద్దరు కూడా అసలు ఎక్సలెంట్. అప్పటికి పాన్ ఇండియన్ రాలేదు కానీ వచ్చి ఉంటే అది ఎన్ని రోజులు ఆడేదో అసలు, దానికి అంత అద్భుతంగా ఆడేది అన్ని. ఆ తర్వాత బాబు పాన్ ఇండియా స్టార్ అయ్యాక ఆ మూవీ అందులో పెద్ద సూపర్ డూపర్ హిట్ అయిపోయిందండి, మొత్తం అందరూ యూట్యూబ్ లో అట్లా చూసి. ఇలా మూవీ అదే కొంచెం మొదట చిన్న డివైడెడ్ టాక్ ఉండేది కానీ తర్వాత అసలు బ్రహ్మాండమైన రెస్పాన్స్ వచ్చింది. బాబు 2 క్యారెక్టర్లు అద్భుతంగా చేశారు. అవును, అందరికి మలేషియా అంటే మొత్తం టూరిజం కూడా మా ద్వారా అక్కడ పెరిగింది మలేషియాలో.
సినిమా 3 months మలేషియాలోనే ఉండిపోయి మొత్తం ఇక్కడి నుంచే వంట వాడి దగ్గర నుంచి కృష్ణరాజు గారు అందరినీ తీసుకెళ్ళిపోయారండి అక్కడ. 3 months అక్కడ వంటలు చేసి వాళ్ళందరికీ మొత్తం మలేషియాలో ఉన్న వాళ్ళందరికీ కూడా మా ఫుడ్ అవునా? షూటింగ్ దగ్గర ఓకే. 3 months అక్కడే ఉండిపోయి అందరికీ భోజనాలు ఏంటి అవన్నీ షూటింగ్ అంతా జరుపుకొని వచ్చాము. మా బిల్లా సినిమా చూసి చాలా మంది అన్నారు. సినిమా చూసాక అక్కడ నిన్ను మంచి మంచి ప్లేస్లు ఉన్నాయని తెలుసుకొని కూడా మేము అందరం మలేషియా వెళ్ళాము అని చాలా మంది ఈ అభిమానులు ఏంటి ఫ్యాన్స్ అందరూ చెప్పడం జరిగింది. అదే. అంత మంచి సినిమా బిల్లా. అవునండి, అవును. ఇప్పుడు కల్కి రాబోతోంది. అసలు మొన్న మీరు చూశారు ఆ బుజ్జిగాడు అవును. అదంతా, ప్రభాస్ వస్తే అసలు అక్కడ అంతా ఆ ప్లేస్ దద్దరిల్లిపోయిందండి. అభిమానులు అసలు అదే నాకు ఎప్పుడు రాజమౌళి గారు బాహుబలిలో ఆ సాంగ్ పెట్టారు కదండి, బల బల బలిరా బలి, అవును, జయహారతి నీకే పట్టాలి అని. అవును. ఆ జయహారతులు 360 రోజులు ఫ్యాన్స్ బాబుకు పడుతూనే ఉంటారండి. అది అంతటి అభిమానాన్ని సంపాదించుకున్న ఏకైక హీరో మా ప్రభాస్. అవునండి, అవును, అంటే ఇక్కడనే కాదు, ప్రపంచ దేశాల్లోని కూడా ఆయన అభిమానం సంపాదించుకున్నారు. అవును, ఇక్కడికి వెళ్ళినా కూడా అవును. బాబు అక్కడికి అమెరికా వెళ్ళినా కూడా ఆయనకి అక్కడ ఇంగ్లీష్ వాళ్ళు కూడా చాలా మందికి విపరీతమైన అది లేదు, బాహుబలి బాగుంటాయి. అందరూ అన్ని లాంగ్వేజ్. బాహుబలి ఇంకా ప్రపంచ దేశాల్లో ఆయన పేరు బాహుబలిగా స్థిరస్థాయిగా ఉండిపోయింది. అవునండి, అంత గొప్పటి సినిమా అందించిన రాజమౌళి గారు కూడా చాలా గొప్ప. అవును, 100%. కృష్ణరాజు గారు ఎప్పుడో అన్నారు రాజమౌళి గారిని, డెఫినెట్ గా మనకి ఫస్ట్ ఆస్కార్ ఏమైనా అవార్డు రావాలి అంటే అది రాజమౌళియే తీసుకొస్తాడని అనేవారు ఆయన. నిజంగా అలాగే తీసుకొచ్చాడు ఆయన. త్రిపురారికి రావడం అంత మంచి గొప్ప డైరెక్టర్. గ్రేట్ అండి నిజంగా. Great కృష్ణరాజు అండి. గారు ముందే చెప్పారంటే ఆ మాట. ఆయనకి అసలు సినిమా మా బాహుబలి సినిమా అప్పుడు తిరుపతిలో పెడితే అండి ఆయన ఆ మీటింగ్ లోనే చెప్పేశారు, ఇది ఇక్కడితో ఆగదు, ఇది ఎక్కడికో వెళ్ళిపోద్ది అని. అట్లాగే ప్రపంచం సృష్టించింది బాహుబలి. అవునండి, అది. అవును. ఆయనకి కొంచెం 6th sense ఉండేది కృష్ణరాజు గారు, 6th sense. ఎవరు ఏంటి అలాగా. అట్లాగే మన నాగి గారి అన్న కూడా కృష్ణరాజు గారికి విపరీతమైన అభిమానం అండి. ఆయన ఎందుకంటే దత్తు గారికి కృష్ణరాజు గారికి మంచి అనుబంధం. అవును, ఏం దత్తు అంటే ఏం మామ అనేవారు ఆయన. ఏదైనా కృష్ణరాజు గారిని సలహా అడగటం, ఈయన యాటిట్యూడ్, ఈయన గొప్పతనం, ఈయన ఎలా ఉండేవారు నాతో కూడా చెప్తా ఉంటారు ఎప్పుడు దత్తు గారు. అట్లాగా దత్తు గారు నాగి ఒక మూవీ తీశారు, అది ఎవడే సుబ్రహ్మణ్యం. దత్తు గారు ఫోన్ చేసి, మా అల్లుడు ఇలా సినిమా తీస్తున్నాడు మామ, మీరు కృష్ణరాజు గారు ఈ క్యారెక్టర్ అయితే బాగుంటుంది, ఒక మంచి క్యారెక్టర్ ఉంది, అది మీరు చేయాలి అని. సరే అయితే రమ్మను. నాగి గారు వచ్చారు. కృష్ణరాజు గారు అంటే విపరీతమైన రెస్పెక్ట్ ఆయన, గురువు గారు లాగా అనమాట. ఆయన కూర్చొని అక్కడ ఆ స్టోరీ చెప్పడం జరిగింది. కృష్ణరాజు గారు అద్భుతంగా ఉంది, చేస్తాను. ఆ క్యారెక్టర్ ఎలాంటిదంటే కొంచెం ముళ్ళపూడి హరిశ్చంద్ర ప్రసాద్ క్యారెక్టర్ అనమాట. ఆ ధాన్యం అది ఏమి కృష్ణరాజు గారు మేకప్ లేదు, ఏమి లేదు, ఇంట్లోదే నేను ఏదో ఒక పంచా కొండవ ఉంటే తెచ్చాను కిందకి. స్వప్న వచ్చిందనమాట, అంటే సూపర్, ఇంక అసలు కుట్టించడం ఎందుకు, రెడీగా ఉంది డ్రెస్ కూడా, ఇదే చేద్దాం అంకుల్ కానీ ఏది చూస్తే అదిరిపోయారు అంకుల్ అని. ఆ క్యారెక్టర్ చేశారు కృష్ణరాజు గారు, నాని హీరో. ఆ డైలాగులు అసలు ఎంత బాగా తీశారు ఆయన. అవును, నాగి ఆ సినిమా అప్పుడు తీస్తున్నప్పుడు కృష్ణరాజు గారు అన్నారు, ఇతను మామూలు డైరెక్టర్ కాదు, చాలా అద్భుతమైన నెంబర్ 1 డైరెక్టర్ అయిపోతాడు అని. అంటే ఆయన చీకటి పడ్డాక కూడా సింగిల్ కెమెరాతో కూడా షూట్ చేసేవారు అనమాట. అవన్నీ గమనించారు కృష్ణరాజు గారు. దత్తు నీ అల్లుడు అసలు మామూలు కాదు, ఎప్పుడైనా నెంబర్ 1 డైరెక్టర్ అయిపోతాడు అని ఆ రోజు నుంచి అనుబంధం. అలాగే నెంబర్ 1 మూవీ తీశారు కదా మహానటి, అది ఇంకొకరు అయితే చేయలేరండి. ఎంతమందో అనుకుని సావిత్రి గారి లైఫ్ మీద చేద్దాం తీయాలంటే మాటలేంటి, చేయలేకపోయారు. ఆ క్యారెక్టర్ చూసి ఆ రోజు అప్పటి నుంచి ఆయనకి విపరీతంగా కృష్ణరాజు గారు అంటే చాలా అభిమానం ఆయనకి. అందుకని తర్వాత ప్రభాస్ గారితో తీద్దామని అనుకొని ఉంటారు వాళ్ళు. ముందు మాత్రం దత్తు గారు కృష్ణరాజు గారు ఫోన్ చేశారు, ఏం లేదు మామ మంచి స్టోరీ ఉంది, అది మీ అబ్బాయి అయితేనే బాగుంటుందని నాగి అంటున్నాడు, నాగి తీస్తాం అంటున్నాడు, నువ్వు ఒక మాట చెప్పాలి ప్రభాస్ గారు. కృష్ణరాజు గారు కూడా నాగి అంటే చాలా నమ్మకం కదా, దాన్ని తప్పకుండా నేను మాట్లాడి చూస్తాను అని బాబుతో మాట్లాడారు.
పెదనాన్నగారు అంటే ఏదో ఉంటది, ఆయన రెస్పెక్ట్ ఇస్తారు కదా. అవునండి. చూస్తాను పెద్దబాజీ అయితే ఒకసారి కలవమనండి నాగి గారిని. ఆయన కలవటం, ఇద్దరు ఆ స్టోరీ చెప్పడం, ఇద్దరికి అండర్స్టాండింగ్ నచ్చి ఆ స్టోరీ కలికి చేయటం ఓకే. జరిగిందనమాట. ఓకే. కలికి అలా ప్రారంభమైంది అలా అయితే. ప్రారంభమైంది. కానీ ఇప్పుడు అసలు అది 600 కోట్లు 700 కోట్లు ఈ రోజున హాలీవుడ్ లో కూడా అంత ఖరీదైన సినిమా జరగట్లేదండి. అసలు ఏం జరుగుతుంది ఏంటి అన్న స్థాయిలో ఉంది ఆ సినిమా. అవును. దానికి నిన్న కారు చూడండి, అసలు ఎక్కడ ఎంత విచిత్రం అది. ఒక సినిమాకి హీరోని ఒక కారుతో అంటాడు, ఆ కారుకి కూడా అంత బుజ్జి ఎవరు బుజ్జి అవునండి. అవును. చాలా- ముందు చిన్నది తను ఇన్స్టాగ్రామ్ లో చిన్న చేశారు. మెసేజ్ పెట్టగానే అసలు ప్రపంచం అంతా దద్దరిల్లిపోయింది దాని మీద. అది ఇంకో రకంగా కూడా అందరూ నన్ను ఫోన్ చేసి అడగటం కూడా జరిగింది. అదేనమ్మా అసలు యాక్చువల్ గా ఆ సందర్భం వచ్చింది కాబట్టి ప్రభాస్ మ్యారేజ్ ఎందుకమ్మా డిలే అవుతున్నది? అది డిలే అని కాదు, బాబు ఇప్పుడున్న ఈ బిజీ, ఆయనకి దృష్టి అంతా ఆ సినిమాలు దాని మీదే, కానీ ఇంకా ఈ ఆలోచన ఇంకా రాలేదు. ఆ ఆలోచన బాబుకి రావాలి, అప్పుడు ఆయన చేసుకుంటారు అంతేనా? అంతే. మొన్న అందరూ ఇంకా మీడియా అంతా పెళ్లి అయ్యో, గురించి నాకు ఫోన్ చేసి అందరూను కెమెరాలు రెడీగా పట్టుకొని వచ్చేయటానికి, నేను కానీ చెప్తే అంత పని చేయకండి, మీరు ఎలా అనుకున్నారు బాబుని, ఒకవేళ నిజంగా కుదిరినా మాత్రం ఆయన అలా పబ్లిసిటీ చేస్తారు చేయరు చెయ్యరు కదా, కదా. మీరు అలా ఏమీ ఆలోచించకండి, అది దేని గురించో ఒక రోజు వెయిట్ చేయండి అని చెప్తే అప్పుడు అందరూ ఆగారు. అవును. నేను మా హిట్ టీవీలో చెప్పా, ఇది 100% పెళ్లికి సంబంధించిన విషయం మాత్రం కాదు. ఎందుకంటే నేను వాళ్ళ ఫ్యామిలీకి చాలా దగ్గర మనిషిని, ఫ్రెండ్ సర్కిల్లో కూడా ఎక్కడ టాపిక్ లేదు అసలు. ఇంక దేని గురించైనా అయి ఉండొచ్చు ఇది, బట్ వెయిట్ చేయమని అంటున్నాడు కదా ప్రభాస్ అని నేను మా వీడియో చెప్పానండి మా ఛానల్లో. అంటే ఇన్ జనరల్ గా ఈ రోజు ప్రభాస్ కున్న స్టార్డమ్ కి అసలు అంటే కొంతమంది ఎవరో హీరోయిన్ ని చేసుకోబోతున్నాడని, అనుష్క కొన్నాళ్ళు ఆ టాపిక్ నడిచిందండి అవునండి. మీడియాలో కూడా. ఇంక మీకు తెలియదే ఉంది, ఒక హీరో, ఒక అందమైన హీరో ఉంటే కామన్ గా అవి జరిగేవే కదా, ఎవరు ఊహలాలకు ఉంటాయి. అవునండి. ఆ నిజాలేంటో మాకే మీకు తెలుస్తాయి. అసలు ఆ టాపిక్ ఎప్పుడు రాలేదండి ప్రభాస్ అనుష్క మ్యారేజ్ గురించి కృష్ణరాజు గారు అప్పుడప్పుడు, అంటే వాళ్ళ మదర్ కూడా ఉంటది కదా, పెద్దబాజీ పెద్దమాయ గారు చెప్తే బాబు పెళ్లి చేసుకోవాలని ఏ తల్లిదండ్రులకైనా ఉంటది కదా. అంతే కదా. మాకు 100% చేసుకుంటాను అని అంటారు. ఆయనకి పెళ్లి మీద విరక్తి అది అలా అసలు అంటలేదు, చాలా రెస్పెక్ట్ ఇస్తారు. లేడీస్ అంటే రెస్పెక్ట్, మ్యారేజ్ అన్నా కూడా అన్నీ అలాంటిది లేదు. డెఫినెట్ గా ఎప్పుడు భగవంతుడు కృష్ణరాజు గారు చెప్పేవారండి. మాట్లాడుతుండేవారు. కృష్ణరాజు గారు కూడా చెప్పేవారు, ఉండాలి భార్య. కన్నంనే చూసినాను, కన్నం అంటారు కదా, చూసావు కదా, కన్నం నన్ను ఇంత బాగా చూసుకోవటం వల్ల నేను ఇంత హాయిగా హ్యాపీగా ఆరోగ్యంగా ఉన్నాను, అదే భార్య తన చూసుకోగలుగుతుంది అని చెప్పేవారు అనమాట. అదే అన్నమాట. అంటే అన్ని తెలుసు ప్రభాస్ గారికి కూడా, ఉండదు గొప్ప వ్యక్తి ఆయన. అవునండి, దాంట్లో డౌట్ లేదు. ఇది చాలా మంది చాలా కాలం నమ్మిన విషయం ఏంటంటే ప్రభాస్ కి అనుష్కకి మ్యారేజ్ జరుగుతుంది. చెప్పాం కదండి, అవన్నీ రూమర్స్. 100% రూమర్స్. ఇప్పుడు ఇంకా అసలు ఆయనకి నచ్చి చేసుకోవాలంటే ఎవరు వద్దని ఎవరు వద్దంటారు కదా, ఆయన ఇష్టం. అవును. ఆయన హ్యాపీగా ఉండటానికి ఆయన లైఫ్ కి ఆయన ఎవరినైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. కానీ బాబు మెంటాలిటీ, బాబు చాలా మెచ్యూర్డ్ పర్సన్. మెచ్యూర్డ్ అండ్ ప్యూర్ మైండ్. అంటే మ్యానిపులేషన్స్ అసలు తెలియదు ఫ్యామిలీకి, అసలు లేదు. ఎవరైనా బాగున్నారు అంటే 10 సంతోషపడతాం. నేనైనా కృష్ణరాజు, మా పిల్లలైనా బాబైనా, ఇది ఆ మెంటాలిటీ అందరికీ. అవునండి. ఇప్పుడు నేను ఇంకొక విషయం అంటే, మీరు మా ప్రాంతం మనిషి, విజయనగరం ఆ ప్రాంతం. విజయనగరం అంటే అసలు అవునమ్మా. అంటే మీరు నార్మల్ గా అంటే మీరు సినిమా ఇండస్ట్రీతో మీ కుటుంబానికి ఏ రకమైన సంబంధం లేదు. మీరు ఆ ప్రాంతం వాళ్ళు, అక్కడ సంప్రదాయాలు అక్కడ అంతా వేరు. ఈ కృష్ణరాజు గారు అంటే కంప్లీట్ గా సినిమా హీరో, ప్రొడ్యూసరు, సునాన్ రాజు గారు కూడా ప్రొడ్యూసరు, మళ్ళీ ప్రభాస్ హీరో, ఇదంతా ఒక సినిమా వాతావరణం. అసలు మీరు దీంట్లోకి వచ్చి ఎట్లా అడ్జస్ట్ అయ్యారండి? అంటే నాకు మామూలుగా చాలా ఇష్టం. అంటే కృష్ణరాజు గారు మాకు
ఎక్కడో దూరపు బంధుత్వం ఎక్కడో ఉంది. అయినప్పటికీ కూడా మా మదరు, మా ప్రాంతం వారు అందరూ కూడా కృష్ణరాజు గారు బయట చేసే పనుల గురించి, ఆయన చాలా గొప్ప వ్యక్తి, అవన్నీ కూడా చెప్పుకుంటా ఉండేవారు. అమ్మగారు వీళ్ళంతా, అబ్బా కృష్ణరాజు గారు ఎంత గొప్ప వ్యక్తి అని అంటే, ఎవరికైనా హెల్ప్ అంటే చేస్తారు, తర్వాత పెళ్ళిళ్ళు అంటే అందరికీ ఆయన అంత సాయం చేస్తారు. ఇలా ఈయన గురించి తెలియని వాళ్ళు అంటే ఎవరు లేదు. తూర్పు పడవర అంటారు కదా, అందరికీ తెలుసు అన్నమాట. అలా అనుకునేవారు. కానీ అలాగే మేము మా కజిన్ సిస్టర్ని కృష్ణరాజు గారు, మా ఒక ఆడబడుచు వారు ఉంటారు, మరిది గారికి ఇచ్చాం అన్నమాట. మా ఆడబడుచును మా కజిన్ సిస్టర్ తోటికోడలు. అలాగే వైజాగ్లో ఉండేవారు వారు. కృష్ణరాజు గారికి ఫస్ట్ వైపు తెలుసు కదండి, అవునండి, సీతాదేవి గారు. అవునండి, మొగల్తూరు. అవును. వారు మేనత్ గారు మనవరాలనే చేసుకున్నారు, ఇష్టపడి కృష్ణరాజు గారు సీతాదేవి గారిని. అవునండి. ఆరు అనుబంధం కూడా ఎంతో గొప్పగా, ఎంతో ఇష్టం కృష్ణరాజు గారికి ఆవిడంటే. తెలుసండి, ఆవిడ కూడా మీకే తెలుస్తుంది, నాకు అందరూ చెప్తా ఉంటారు. అవునండి. సడన్ గా అనుకోకుండా పాపం యాక్సిడెంట్ లో చాలా, కృష్ణరాజు గారి జీవితంలో ఏదైనా ఒక విషాదం ఏదైనా ఉందంటే అదొక్కటే. ఫ్యామిలీలు అందరినీ చూసుకుని బాగా ఉంటున్నప్పుడు అలా జరగటం, తర్వాత ఆయన బాగా డిప్రెషన్కి వెళ్ళటం. అది తండ్రి గారు వీర వెంకట సత్యనారాయణ రాజు గారు కొడుకంటే ఒక దశరథుడు అయినైతే రాముడు లాగా అనమాట. నా పెద్ద కొడుకు అంటే నాకు రాముడు, చిన్న కొడుకు లక్ష్మణుడు, అలా అనమాట. పిల్లలంటే అంత ప్రేమ మా తండ్రి గారికి తల్లి గారికి కూడా. ఈయన కూడా అలాగే చూసేవారు వాళ్ళిద్దరు. నేను కొడుకుకి అందరు ఆకలి తెలుసు కానీ ఆడ ఆకలి తెలీదు, ఎవరైనా మన ఆకలి తెలుసుకొని భోజనం పెట్టాలి. అలాంటిది ఇంకా చాలా లైఫ్ ఉంది వారికి. ఎవరో ఒకటి తన వాళ్ళంటూ అందరూ భయపడతారు కదా, అంటే ఆ రెస్పెక్ట్ మీద అందరూ చొరవగా వెళ్ళలేరు కదా. చెల్లెళ్ళు అవనియండి, పిల్లలే అవనియండి, తమ్ముడు అంత ప్రేమైన తమ్ముడే అవనియండి, వీళ్ళంతా ఆలోచించుకొని అయినా కొడుకు పెళ్లి చేయాలని. బాబు నువ్వు పెళ్లి చేసుకోవాలంటే, బాజీ మీరు పెద్దవారు కదా, అలా మాట్లాడచ్చా, అసలు నేను పెళ్ళి ఎలా చేసుకుంటాను అనుకున్నాను. వాళ్ళిద్దరికి చాలా డిస్కస్ జరిగాయంట. ఆయన ఏదో అన్నట్టు ఆయన సత్యాగ్రహం లాగా అంత ఏజ్లో ఫుడ్ మానేశారంటండి. నా కొడుకు అనే వరకు నేను ఫుడ్ ముట్టుకున్నాను, నేను పెళ్లి చేసుకుంటాను అంటేనే ఆ రోజే నేను తింటాను. అంత పెద్ద ఏజ్ ఆయన ఉపవాసం చేసి ఎలా ఉంటారు ఇంక అసలే తండ్రి గారి మాట కోసం అని, సరే అయితే మీ ఇష్టం అన్నారంట. అప్పుడు ఎవరు పిల్ల, నా కొడుకుని ఎవరిని బాగా చూసుకునే పిల్ల అని అలాగా మా చుట్టాలు అక్కడ అక్కారు అన్నాను కదా, కజిన్ సిస్టర్, మా చుట్టాలు ఉంటారనమాట. ఆయన ఇప్పుడు పోయారు. అయినా లేదు, నన్ను చిన్నప్పటి నుంచి చూసేవారు వాళ్ళంతా. అమ్మాయి అయితే మంచి దైవభక్తి, పెద్దలన్నా చిన్నపిల్లలన్నా బాగా ఇష్టం. కృష్ణ థియేటర్ అని ఉండేది వాళ్ళకి సొంతంగా, అక్కడికి వెళ్తూ ఉండేవాళ్ళం మేము. మరి పిన్నమ్మ కూతురే కదా, అప్పుడు చూసినప్పుడు వాళ్ళు ఈ అమ్మాయి అయితే బాగుంటుంది. అలాగే మా ఇంకో ఆడపడుచు గారి కూతురు సీత ఉన్నారు అక్కడ, ఆమె వీళ్ళంతా నేను చూశాను, చాలా బాగుంటారు, మామయ్యకి అయితే బాగుంటారు అని. అలా నన్ను మా అమ్మగారిని అడగటం జరిగిందండి. అమ్మగారు అప్పటికే ఒక సిస్టర్ మ్యారేజ్ అయిపోయింది, అమ్మగారు నేను అన్నమాట. అమ్మగారు కొంచెం తల్లి వాళ్ళు ఆలోచిస్తారు కదా, రెండో పెళ్ళి అదే పిల్లలు అది ఉంటారు, అది ఏవో అలా ఆలోచనలు ఉంటాయి కదా. అమ్మగారు ఆలోచిస్తే నేను ఒప్పుకున్నాను, నాకు ఇష్టం, నేను చేసుకుంటాను కృష్ణరాజు గారు. మీ వైపు నుంచే వచ్చింది? నా వైపు నుంచి. ఎందుకు అంటే ఆయన చాలా గొప్ప వ్యక్తి కదా, అలాంటి వ్యక్తి దొరకాలి కదా, నేను చేసుకుంటాను అనడంతో ముందుకు వెళ్ళటం జరిగింది. ఓకే చెప్పడం జరిగింది. కృష్ణరాజు గారికి నమ్మకం లేదు. పూర్వం కాలంలోనే పిల్లల్ని బలవంతంగా ఒప్పించేసేస్తారు, అసలు ఆ అమ్మాయికి నిజంగా ఇష్టమో లేదో అని ఆయన కజిన్ బ్రదర్ని పంపించారు, నేతాజీ గారని నా దగ్గరికి. నేను వైజాగ్లో పిన్ని గారు ఇంటి దగ్గర అక్కడ ఉంటాయి. ఆయన సీక్రెట్గా వచ్చి నన్ను అడిగారు అనమాట, కృష్ణరాజు గారు పంపించారు, నిజంగా ఇష్టమేనా? నాకు చాలా ఇష్టం అని చెప్పాను. అన్నాకే అది ఓకే చేశారు. అట్లా జరిగింది మాకు. అదే అంటే మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇదంతా సినిమా వాతావరణం, అంటే సినిమా వాతావరణం అంటే మీకు ఇంట్లో ఏది ఉండదు అనుకోండి. రాజుగారు మొదటి నుంచి, కృష్ణరాజు గారు మెడ్రాస్ రోజుల నుంచి నాకు తెలుసు,
ఇంటి వాతావరణం ఇంటి వాతావరణం, అంతే. ఆయన ఒక ఆఫీసు మళ్ళీ అదంతా వేరేగా ఉండేది. డిగ్నిటీ వేరు. ఆ డిగ్నిటీ, ఆ సంప్రదాయం, అసలు ఈ ఇల్లు, ఆ కట్టుబాట్లు అవన్నీ మొదటి నుంచి మాకు తెలుసు. కానీ మీరు అసలు ఈ సినిమా ప్రోగ్రామ్స్ లో మా అమ్మగారు గారు భయపడ్డారు. పెద్ద ఫ్యామిలీ, కృష్ణరాజు గారు ఫ్యామిలీ, అంతమంది ఆడపిల్లలు, చాలా అది అందరినీ సరి చూసుకోగలుగుతుందో లేదో, హ్యాండిల్ చేయగలదో అమ్మగారు భయపడ్డారు. ఇవి వచ్చాక నేను చాలా ఈజీగా కలిసిపోవడం, వాళ్ళందరినీ బాగా హ్యాండిల్ చేసుకోవడం, ఓన్ చేసేసుకున్నాను అందరినీ. అదే అది బాగా కృష్ణరాజు గారు ఇంకెంత అభిమానించారంటే నన్ను మామూలుగా కాదండి. మా ఫ్రెండ్స్ అనేవారు బెంగళూరు నుంచి అక్కడ, కృష్ణరాజు గారు మరి ఈ అమ్మాయి వచ్చింది కదా మీరు ఎలా ఉన్నారు అంటే, వరకు అసలు నాకు బీపీ రాలేదయ్యా అని అంటే అంత బాగా చూసుకుంటుంది అని. అలాగే ఆ తండ్రి గారిని కూడా ఒకసారి అడగం చదివారు వాళ్ళ బాబాజీ. ఆయన ఎప్పుడు కొడుకే చాలా గొప్ప అనేవారు, ఇంకో వేరే వాళ్ళు గొప్ప అనేవారు కాదు. మీ కోడలు ఎలా చూసుకుంటుంది బాబాజీ అని ఒకరోజు అడిగితే, నీకన్నా బాగా చూసుకుంటుంది నాన్న అన్నారు. నాన్న అనేవారు కూడా. కృష్ణరాజు గారు షాక్ అయిపోయారు. ఇప్పుడు వచ్చి బాజీ ఎవరిని ఎలా అనలేదు నేను తప్ప, అంటే నువ్వు చాలా నచ్చేవు. మా మామగారికి చాలా, ఇంకా నేను వచ్చాక ఆయన ఎంత ఆనందపడిపోయారంటే నేను కొడుకుని బాగా చూసుకుంటానని ఒక నమ్మకం ఆయన కుదిరింది. అలాగే పిల్లలంటే పరితపించారు. అప్పటికి పెద్ద పాప కూడా పుట్టింది. ఆయన కొడుకు ఆనందం, మనవరాలు పుట్టడం, ఇవన్నీ చూసుకొని ఆనందంగా వాళ్ళిద్దరూ హ్యాపీగా వెళ్ళిపోయారు అనమాట. అదే అనమాట. అదే మీరు బాగానే సక్సెస్ఫుల్ గా రన్ చేశారు. మీకు ఇతరత్ర మీకేమి ఇబ్బందులు కానీ ఎటు పక్క నుంచి? ఎప్పుడు లేదండి. ఏదైనా కూడా దాన్ని సమర్థవంతంగా మేము దాన్ని చేసుకోవటం అలవాటు. కృష్ణరాజు గారు కూడా చెప్పారు, నువ్వేం చేస్తున్నావో, నువ్వు చేస్తున్నది మంచో చెడో నువ్వే తెలుసుకోవాలి తప్ప ఎవరో ఏదో అంటున్నారని మాత్రం నువ్వు ఇప్పుడు చేయొద్దు, బాధపడద్దు. నువ్వు బాధపడుతున్నావు అంటే ప్రతి ఒక్కరు ప్రతిరోజు బాధపడుతూనే ఉంటారు. ఇప్పుడు వేరే వాళ్ళ మాటలు మంచో చెడో మనం, అది మంచిదో చెడ్డో మనమే తెలుసుకోవాలి తప్ప అసలు ఎప్పుడు కూడా మనం ఇబ్బంది పడకూడదని చెప్పి ఆయన చాలా నేర్పారండి. ఆయన నేర్చే సగం అన్నీ నన్ను ఈ రోజుకి ఇంత ధైర్యంగా ఉండగలిగే శక్తిని నాకు ఆయన ప్రసాదించింది. మేమందరం అనుకున్నాం అప్పుడు కృష్ణరాజు గారు మళ్ళీ చేసుకుంటున్నారంటే, వచ్చే మనిషి ఏమో అటు ఎంత కాదన్నా ఆ ప్రాంతం వేరు, విజయనగరం కల్చరు, ఆ ఏరియా వ్యవహారం వేరు. అంటే మీకు చుట్టరికాయలు ఉన్నాయి కాబట్టి కొంతవరకు అనుకోండి. మీరందరూ నా ఫ్యామిలీ కూడా నన్ను చాలా బాగా చూసుకున్నారు అందరికి. ఇంకా కృష్ణరాజు గారికి ఎవరైతే దూరంగా దగ్గరికి రాలేకపోయేవారు, నేను వచ్చాక వాళ్ళందరూ ఆయనకు దగ్గర అయ్యారు, మళ్ళీ దగ్గర అయ్యారు బాగా అనమాట. ఆయన వచ్చాక ఎక్కువ స్వతంత్రం, ఆయన్ని అందరూ కలవటం, ఆ స్వతంత్రాన్ని అందరికీ ఇచ్చాను. అంటే ప్రతి ఒక్కరు కృష్ణరాజు గారి దగ్గర అవ్వాలని చూడాలని ఉంటుంది కదా అని, అలా ప్రతి ఒక్కరు నేను వచ్చాక ఎక్కువ మంది ఆయనకి దగ్గర అవటం జరిగింది. అలాగే ఇటు సీతాదేవి గారి ఫ్యామిలీ కూడా నన్ను ఓన్ చేసుకున్నారు. వాళ్ళు ఆయన మా సీతాదేవి గారి తండ్రి గారు కూడా నన్ను కూతురులాగే చూసేవారు. ఆయన కూడా ఎవ్రీ ఇయర్ పండగ వస్తుంది అంటే కృష్ణరాజు గారు, ఆ మామగారు ఉన్న నాళ్ళు కూడా మేము మొగల్తూరు కోటలోనే వెళ్ళి అక్కడ అన్ని సెలబ్రేషన్ ఆయన కోసం చేసుకునేవాళ్ళం. ఆయన పుట్టినరోజుకి వెళ్ళేవాళ్ళం. అలా వాళ్ళ ఫ్యామిలీతో కూడా మాకు మంచి సత్సంబంధాలు ఉన్నాయి. ఈ రోజుకి వాళ్ళందరూ నన్ను చాలా ప్రేమగా చూస్తారు. నేను ఎప్పుడు వెళ్ళినా కూడా వీళ్ళందరినీ వెళ్ళి మొగల్తూరు వెళ్ళినా ఇక్కడికి వెళ్ళి వాళ్ళందరినీ పలకరించి వస్తూ ఉంటాను. అలా ఎవరితో ఈ రిలేషన్ ఇప్పుడు అలా కృష్ణరాజు గారికి ఏదైతే ఇష్టమో, ఆయనకి ఎలా అయితే ఉండేవారో దాన్ని కంటిన్యూ చేయటం నేను ఆయన భారీగా నా బాధ్యత. అదే మీరు బాగా గ్రహించారు అవన్నీ కూడా అండి. అంటే నార్మల్గా ఏదో అంటారు చూడండి, ఒక కొత్త వ్యక్తి ఇంట్లోకి వచ్చినప్పుడు తొలి రోజుల్లో కొన్ని బాలారిష్టలు ఉంటాయి, సమస్యలు వస్తుంటాయి, అవన్నీ అడ్జస్ట్ అవ్వాలి. అవన్నీ అలాంటి సమస్యలు ఏం లేకుండా కృష్ణరాజు గారు కూడా బాగా అర్థం చేసుకునే మనిషి. అసలు ఆయన ఒక మహానుభావుడు. ఆయన ఒక అంటే భగవంతుడులో ఎలాగ మనం ఆయన్ని చూసి ఆనందపడతామో, కృష్ణరాజు గారిని చూసినప్పుడు ప్రతి ఒక్కరు అలా ఆనందపడతారు. అంటే అంతటి గొప్పటి లక్షణాలు ఆయనలో ఉన్నాయండి. ఒక పెద్ద ఆయన ఆర్ఎస్ఎస్లో ఒక పెద్ద ఆయన వచ్చినప్పుడు హిమాలయాలు వెళ్ళి అక్కడ తపస్సు చేసేవాడు తపస్సు కాదమ్మా,
ప్రతి నిమిషం ప్రతి ఒక్కరి కోసం ఎవరైతే తప్పిస్తాడో వాడు తపస్సే. అట్లాంటి వ్యక్తి కృష్ణరాజు గారు అన్నారు. బా. అంతకన్నా ఆయనకి ప్రతి ఒక్కరు కూడా అలా అవునండి. అసలు అట్లాంటి వ్యక్తిని ఎన్ని జన్మలు ఎత్తినా జన్మలు ఎత్తినా అలాంటి వ్యక్తికి భారీగా అవటం. నేను ఎన్నో జన్మలు చేసుకుని నాకు పుణ్యం, మా ఫ్యామిలీకి, మా పిల్లలకి, అందరికీ ఒక పుణ్యం. ఆయన పిల్లలుగా చెప్పుకోవడానికి, ఆయన ఫ్యామిలీ అని చెప్పుకోవడానికి. అవును. మా మదర్ అనేవారు, నేను ఎంత పుణ్యం చేసుకున్నాను, ఎంత అదృష్టవంతులు, కృష్ణరాజు గారికి అత్తగారిని అయ్యాను. అలాగే మా సిస్టర్ నిజంగా ఆయన వదిన గారు అవటం అంటే అన్ని జన్మల్లో చేసుకున్నాను. ప్రతి ఒక్కరు ఫ్రెండ్గా ప్రతి ఒక్కరు చెప్తారు, ఆయనకు ఫ్రెండ్ అయ్యానంటే నేను ఎంత గొప్పవాడినమ్మా అని. ఫ్రెండ్స్ అందరూ కూడా. నేను రీసెంట్గా కూడా మొగల్తూరు అది భీమవరం వెళ్ళాను. ఇక్కడ డాక్టర్ వర్మ గారని వర్మ హాస్పిటల్స్ ఎన్నో ఉంటాయి. నాకు అప్పుడు కృష్ణరాజు గారు చాలామందికి ఆ ప్రాంతంలో వైద్యం చేయించినప్పుడు ఆయన చాలా బాగా హెల్ప్ చేశారు. వాళ్ళ ఫాదర్ బాగా, ఆయన కూడా కృష్ణరాజు గారు ఏజే ఉంటుంది. వెళ్ళాను నేను చూడ్డానికి, పలకరిద్దాం. ఆయన కృష్ణరాజు గారితో ఉండే అనుబంధం ఇక్కడి నుంచి మెడ్రాస్ అమ్మ అంత బిజీలో ఉన్నా కూడా ఏ ఫ్రెండ్ని ఆయన మిస్ అయ్యేవాడు కాదు. 2 రోజులు నాకు ఖాళీ ఉంది, మీరు వచ్చేయండి, మాకు ఫోన్ చేస్తే అప్పటికప్పుడు ఇక్కడి నుంచి కార్లు వేసుకొని వెళ్ళిపోవాలి. 2 days మొత్తం ఎంజాయ్ చేసేవాడు ఆయన. బాబా అలాంటి వ్యక్తిని ఇంక చూడమమ్మా, ఆయన మహానుభావుడని మానవుల్లో మహనీయుడమ్మా ఆయన అన్నారు ఆయన. ఇవన్నీ వింటూ ఉంటే ఇంకా నాకు ఎంత ఆనందం అండి. ఎంత ఆనందం, గర్వం ఒక వ్యక్తి గురించి. అది దట్ ఈస్ కృష్ణరాజు గారు. అవునమ్మా, మీది నిజంగా అది ఒక అచీవ్మెంట్ మీ లైఫ్ లో. మీరు అన్నట్టు ఆయన్ని కలుద్దాం అనుకుని ఆయన గంభీరత్వం వల్ల కలవలేని చాలా మందికి మీరు ఒక బ్రిడ్జ్ లాగా మళ్ళీ అందరికి ఫ్యాన్స్ దగ్గర నుంచి ఓల్డ్ ఫ్యాన్స్, ఇప్పుడున్న లేటెస్ట్ ఫ్యాన్స్ అందరూ ప్రతిరోజు ఇక్కడికి వచ్చేవాళ్ళు. బాబు సినిమా షూటింగ్ అట్లా బిజీగా ఉంటారు, అందరికి అందుబాటులో ఉండలేరు కదా. వాళ్ళు ప్రతి ఒక్కరు ఇటు మన ఇంటికి రావటం, కృష్ణరాజు గారు ఎంత బిజీగా ఉన్నా ఆయన్ని చేసేయండి, ఒక్క 10 నిమిషాలు ఎక్కడి నుంచో వచ్చారు, వెయిట్ చేస్తున్నారని చెప్తే వచ్చేవారు. వాళ్ళకి ఫోటోలు ఇవ్వటం. అలా వీళ్ళందరితో మాకు రిలేషన్ నుంచి వాళ్ళందరూ బాబుని ఎంతైతే అభిమానిస్తారో అదే అభిమానం మా మీద చూపిస్తారు. ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా అదే అంటే అది కూడా ఒక అదృష్టం మాకు. నిజంగానే. ఇప్పుడు మొన్న మీరు ఆ ప్రాంతం అంతా ఎలక్షన్ టూర్ కూడా ప్రచారానికి కూడా వెళ్ళొచ్చారు. వాళ్ళంతా కోరారు అన్నమాట. అంతకుముందు 97లో కాకినాడలో ఎంపీగా గెలిచారు కృష్ణరాజు గారు. వాళ్ళ ఆ ప్రాంతం కాకినాడ అంతా ఇప్పటికీ మాతోనే ఉంటారు, వాళ్ళ అభిమానాన్ని మర్చిపోలేదు. అక్కడ 1 year ఎంపీగా చేసిన కృష్ణరాజు గారు చేసిన పనులు అలా ఉండిపోయాయి అక్కడ. అదే మళ్ళీ 99లోనేమో వెస్ట్ గోదావరి వెళ్ళి అక్కడ 3 మినిస్టర్లు చేశారు కృష్ణరాజు గారు. ఆ ప్రాంతం మూలందరికీ ఆయనకి తోసిన దాంట్లో ఫండ్స్ తెచ్చి, ఇంకా కృష్ణరాజు గారు ఏం అడిగినా, ఎంత జెన్యున్ పర్సన్, ఇంకేమి ఇచ్చినా ప్రజలకే చేస్తారని సెంట్రల్లో ఏం అడిగినా వాళ్ళు రిలీజ్ చేసేసేవారు కృష్ణరాజు గారు. వాజ్పేయి గారు చాలా ఇష్టం. అందరూ సుష్మా స్వరాజ్ గారు, జైట్లీ గారు, రాజ్నాథ్ సింగ్ గారు, ఎంతమంది ఉన్నారు అప్పుడు మినిస్టర్స్, వీళ్ళంతా కృష్ణరాజు గారు అంటే చాలా ఇష్టం. మా ప్రాంతానికి కూడా వీళ్ళందరినీ తీసుకొచ్చేవారు. వేల జనంతో వాళ్ళకి సన్మానం. కృష్ణరాజు గారికి అలా ఇష్టం కదా జనం అంటే. అలా మొత్తం ప్రాంతాన్ని డెవలప్మెంట్ చేయటం, ఆయన తర్వాత ఎవరూ దాన్ని డెవలప్మెంట్ చేయకపోవటం, ఆ పేరు అలా ఉండిపోయింది. అందుకే మొన్న ఆయన బీజేపీ వర్మ అని కృష్ణరాజు గారితో పాటు ఆయన అప్పటి నుంచి బీజేపీలోనే ఉంటూ వర్క్ చేస్తూ, కృష్ణరాజు గారు అంటే అభిమాని. ఆయన అక్క మీరు వస్తే బాగుంటుంది, నాకు కృష్ణరాజు గారు వచ్చినట్టే ఉంటుంది, ఇక్కడంతా ఆయనకు పేరు ఉంది కదా, నాకు బాగా మీరు వచ్చి సపోర్ట్ చేయాలి అని ఆయన పిలవటం, నేను వెంటనే పిల్లలందరూ కూడా వెళ్ళండి అంటూ వెళ్ళాను. అది బాగా వాళ్ళకి చాలా ఆనందపడ్డారు. 6 నియోజకవర్గాలు తిరిగాను నేను. తక్కువ టైంలో కూడా బాగా అందరికి. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా కృష్ణరాజు గారు వాళ్ళు చెప్తున్నారు, నన్ను చూసే కృష్ణరాజు గారు ఈ ప్రాంతంలో ఇది చేశారు, ఆ ప్రాంతంలో ఇది చేశారు, ఇంత గొప్పగా చెప్తా ఉంటే అసలు ఆనందంతో ఇంకా ప్రాంతం అంతా కృష్ణరాజు గారు ఉన్నట్టే, అక్కడ ఉన్నట్టే కనిపించారు నాకు. అంత ఇది అనిపించింది. ఎందుకంటే ఆయన ఇంకొక విషయం ఏంటంటే, కృష్ణరాజు గారు మినిస్టర్గా ఉన్నప్పుడు ఓన్లీ ఆయన ప్రాంతంకే కాదండి, వెస్ట్ గోదావరి జిల్లాకే కాదు, పక్కనున్న కాకినాడలో ఎవరైనా ఫోన్ చేసి అడిగితే అది చేశారు. ఆ టైము తిరుపతి
రైల్వే కోడూరులో కొంతమంది కృష్ణరాజు గారికి వీర అభిమానులు ఫ్యాన్స్ ఉన్నారండి. చెంగల్ రాజు అని అంతా చాలా మంది, అందరి పేర్లు చదవలేకపోవచ్చు, చాలా మంది ఉన్నారు. అలా అన్నమాట అన్ని ప్రాంతాలకు కూడా ఆయన హెల్ప్ చేశారు. ఆయన మినిస్టర్గా ఉండే ఆయనకి వాజ్పేయి గారు మినిస్టరే కాకుండా చైర్మన్ కూడా ఇచ్చారు ఆయనకి. ఈ గ్యాస్ సిలిండర్స్, గ్యాస్ పొయ్యిలు అవన్నీ కూడా దాని మీద ఇండియన్ గ్యాస్ వాటి మీద చైర్మన్ వేశారు. వేయటం వల్ల అందరికీ ఆయనేమో ప్రతి ఒక్కరికి అప్పుడు చాలా టైట్ కదండి అందరికి బంకులు ఇచ్చేసి ఇవి ఇచ్చేసి. మన రాజశేఖర రెడ్డి గారు కూడా మంచి ఫ్రెండ్ కదా. అవును, ఏం రాజు అని పిలిచేవాడు ఆయన. ఎంత ఇష్టం అంటే కృష్ణరాజు గారు అంటే వాళ్ళకి ఎప్పటి నుంచో అనుబంధం, మంచి స్నేహితులు. కృష్ణరాజు గారు మంచి సలహాలు అడిగేవారు, ఆయన అలా ఉండేవారంట వాళ్ళ బాండింగ్. తర్వాత కూడా కృష్ణరాజు గారు మినిస్టర్ అయ్యాక ఆయన కూడా పాపం ఎంతో మంది వెనకాతల ఎన్నో సంవత్సరాలు పాదయాత్ర చేస్తూ వెనకాతలు చాలా మంది పాపం ఓన్గానే పోషించారు. వాళ్ళు అంత అలా నిలబెట్టుకొచ్చారు రాజశేఖర రెడ్డి గారు. కృష్ణరాజు గారు కొంచెం ఇవన్నీ ఖర్చులు ఇవన్నీ కదా, మా వాళ్ళు ఒకళ్ళు ఇద్దరు 2 బంకులు అడుగుతున్నారు, ఇవ్వండి ఇస్తే వాళ్ళకి కొంచెం హెల్ప్ అవుతుంది అంటే వెంటనే ఇంకా రాజశేఖర రెడ్డి గారు అడిగానంటే వెంటనే ఒక 2 బంకులు శాంక్షన్ చేస్తానండి. ఆయన ఎంతో సంతోషించారు. తర్వాత నేను హైదరాబాద్లో కనిపించినప్పుడు కూడా ఒక స్టార్ హాస్పిటల్ ఓపెన్కి వెళ్తున్నప్పుడు కృష్ణరాజు గారు నేను వస్తుంటే ఆయన ఆగిపోయి లిఫ్ట్ వస్తే ముందు మమ్మల్ని ఎక్కిస్తే కానీ ఆయన ఎక్కలేదు రాజశేఖర రెడ్డి గారు. అంత చాలా మంచివాడు అమ్మా కృష్ణరాజు, ఎప్పుడు అలా నవ్వుతూనే ఉంటాడని నాతో చెప్తున్నారు ఆయన. అట్లాగనమాట కృష్ణరాజు గారు హెల్ప్ చేయని వాళ్ళంటూ ఆయన ఎవరిని అడగలేదు, కానీ అందరికి అడిగిన ప్రతి ఒక్కరికి హెల్ప్ చేస్తూనే ఉన్నారు. ఆ అభిమానం మీద వాళ్ళు నన్ను వెస్ట్ గోదావరికి వాళ్ళందరికీ కూడా ఆ ప్రాంతం వారికి. ఎట్లా ఉందండి రెస్పాన్స్ అక్కడ బీజేపీ కూటమి? చాలా బాగుందండి. ఎందుకనో మరి నాకు అర్థం కాదు, కానీ అందరిలో మార్పు అయితే వచ్చింది. కూటమి ప్రతి ఒక్కరు మనం అడగవలసి వచ్చేది వరకు మీరు వీళ్ళకి అయిందని, అలా కాకుండా వాళ్ళే చెప్తున్నారు మేము దీనికి వేస్తాము, కమలానికి వేస్తాము. మోడీ గారు అంటే ప్రతి ఒక్కరిలోనే నిలిచిపోయారండి ఆయన. ఇంకా అసలు పల్లెలు కాదు మూలగా ఎక్కడికైనా మోడీ గారికి మంచి ఎంత రెస్పాన్స్ అంటే చెప్పలేను. నేను చూశాను స్వయంగా అందరిలోనే. ఒక ఓటు కమలం అనేది ఫిక్స్ అయిపోయారు వాళ్ళు. కూటమి అనేది అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి. కూటమి వస్తే చాలా బాగుంటుందని. బాగుందండి రెస్పాన్స్, బాగుంది రెస్పాన్స్. మొన్న మోడీ గారు వచ్చిన తర్వాత బాగా మార్పు వచ్చేసిందండి. ఆ రోజు చంద్రబాబు గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు ముగ్గురు కలిపి ఇచ్చేసారు కదా. దాని తర్వాత బాగా మార్పు వచ్చిందని అన్నారు. ఎందుకంటే ఆయన మహానుభావుడు, దేశాన్ని కాపాడగలుగుతున్నారు. మనందరం ఇంత హ్యాపీగా ఉన్నాం ఈరోజు అంటే ప్రపంచ దేశాలని కూడా హ్యాండిల్ చేసే శక్తి ఆయనలో ఉంది. అవునండి, మన దేశాన్ని కాపాడగలిగే శక్తి ఆయనకు ఉంది. కంటికి రెప్పలా మనల్ని కాపాడుకుంటున్నాం. అట్లాంటి ప్రైమ్ మినిస్టర్ దొరకడం ప్రతి ఒక్కరికి కూడా అదృష్టం ఉంది. ఎగ్జాక్ట్లీ కరెక్ట్, దాంట్లో డౌటే లేదు. ఎందుకంటే ఎప్పటి నుంచో భారతదేశంలో జరగనివి, స్వతంత్ర భారతదేశంలో జరగనివి ఎన్నో ఆయన ద్వారా జరిగాయండి. 370 ఆర్టికల్ తీసేయడం కానీ, జమ్మూ కాశ్మీర్ని కలుపుకోవడం కానీ, లేకపోతే ఇప్పుడు రామ జన్మభూమిలో రాముడి ప్రాణ ప్రతిష్ఠ చేయడం, ఇవన్నీ గొప్ప. ఏంటంటే అక్కడ ఉన్న రామ జన్మభూమి మొన్న కూడా చిరంజీవి గారు చెప్పిందంటే, ఇంకా వేరే ఆయన ఎవరో చెప్పారు, అక్కడ ముస్లిమ్స్ అని అందరూ ఆ కులమత భేదాలు లేకుండా ప్రతి ఒక్కరు కూడా డ్రైవర్లుగా కొంతమంది అక్కడికి తీసుకెళ్తున్నారట అందరినీ. అవునండి, కొంతమంది ఆ లోపలేమో సేవ చేస్తున్నారంట. ఇలా ప్రతి ఒక్కరు అందరూ ఒకటే అన్నట్టుగా చేయటం అనేది కూడా చాలా, అది కూడా మోడీ గారు వాళ్ళు వచ్చిన మోడీ గారు అలా కలుపుకుంటే ప్రభావం, ఆయన ప్రభావం చాలా బాగుంది. పవన్ కళ్యాణ్ అక్కడ మీరు వెళ్ళారు కదా, ఎలా ఉందండి? అసలు మేము వెళ్ళే దగ్గర మా నరసాపురంలో కూడా గ్లాసే. ఆయన భూముడి నాయకురు, వారేమో అగ్నికుల క్షత్రియులు. కృష్ణరాజు గారికి అగ్నికుల క్షత్రియులకి చాలా అనుబంధం. ఆయనకు చాలా ఇష్టం. వాళ్ళందరూ కూడా కృష్ణరాజు గారిని అలాగే అభిమానిస్తారు. ఆయన ఒక నాకు స్వతంత్రం వచ్చిందని ఒక మూవీ తీశారు, అందులో ఆయన అదే క్యారెక్టర్. కాకినాడ పరిసరాల్లో చేసింది. అవునండి, మత్స్యకారులు వాళ్ళు పడే బాధలు అవన్నీ ఆయనకి బాగా వాళ్ళ యొక్క బాధలు, వాళ్ళ యొక్క లోటుపాట్లు బాగా తెలిసి ఆయన మినిస్టర్గా ఉన్నప్పుడు వాళ్ళందరినీ పైకి తీసుకొచ్చి బాగా హెల్ప్ చేశారు. అక్కడ ముత్యాలపల్లి అని ఉంటుంది మాకు మొగల్తూరు దగ్గర, ఆ ఊరి ఆ గ్రామానికి కూడా చాలా బాగా చేశారు.
అక్కడ అందరూ చెన్నకేశవులని, బాబీ అని, ఆ తర్వాత మాకు మొగల్తూరులోని మామిడిశెట్టి శ్రీనని, నరసింహరావు అని, ఇలా చాలా మంది వాళ్ళందరూ అప్పటి నుంచి అలాగా బీజేపీలో అలా ఉండిపోయారు వాళ్ళు కృష్ణరాజు గారు వెనకాతల. వాళ్ళకి పాపం బోట్లు ఇప్పించటం, వాళ్ళు పాపం కొన్న చేపలు అవన్నీ మిగిలిపోతే అప్పుడు పారేసేవారు దాచుకోవడానికి లేక, వాళ్ళకి ఐస్ బాక్సులు ఇప్పించడం, ఆయనకి చాలా ఫండ్స్ వాళ్ళకి శాంక్షన్ చేశారు. ఇంకా కొన్ని ఉండిపోయాయండి. అప్పుడు 1 year ముందే రిజాల్వ్ చేసేసారు కదా అవునండి, అవును. చంద్రబాబు నాయుడు గారు టైంలోని. అవును. దానివల్ల నెక్స్ట్ వచ్చిన వాళ్ళు అన్ని ఆఫ్ చేసుకోవాలి, వాళ్ళకి ఏమి ఇవ్వలేదండి. మొన్న కూడా వాళ్ళు చెప్తున్నారు. ఇంకా కృష్ణరాజు గారు నెక్స్ట్ వచ్చి ఉంటే వాళ్ళకి ఇంకంతా ఆ ప్రాంతం అంతా బంగారం చేశారు. పండగే వాళ్ళకి. ఆ రోడ్లు అంతా పాపం వాళ్ళందరూ అదే తలుచుకొని బాధపడుతున్నారు. అయినప్పటికీ ఈ రోజు ఆ అగ్నికుల క్షత్రియులు అనేవాళ్ళు అంతా అలా కృష్ణరాజు గారు వాళ్ళ ఫ్యామిలీ ఏం చెప్పినా మేము చేస్తామని అలా ఉండిపోయారు. దానివల్ల నేను వెళ్ళి వాళ్ళకి చెప్పి మన బొమ్మడి నాయకుడి గారు మీరు గెలిపించుకోవాలి, గ్లాస్కి వేయాలని అక్కడ. తర్వాత నేను ఆయన రాధాకృష్ణ అని తణుకు వెళ్ళాను, వారికి కూడా చెప్పడం. అక్కడ కూడా పవన్ కళ్యాణ్ గారు జనసేనయే. తర్వాత ఏమో తాడేపల్లిగూడెం శ్రీని గారు, ఆయన బొలిశెట్టి శ్రీని గారు, అక్కడికి వెళ్ళి కూడా ఆయనకు కూడా నేను ప్రచారం చేశాను గ్లాసు. భీమవరంలో లాస్ట్ రోజు మన పులిపతి ఆంజనేయులు గారు, ఆయన కూడా జనసేనయే. తర్వాత ఏమో మన ఈయనకు కూడానండి తెలుగుదేశం మొత్తం 6 కాన్స్టిట్యున్సీలు కూడా కవర్ చేశాను. అదే మీరు మొత్తం టోటల్ గా కూటమి తరఫున వెళ్ళారు. కూటమి తరఫున వెళ్ళాను. 100% మా వర్మ గారు, బీజేపీ వర్మ, నన్ను ఒక సొంత పెద్ద అక్క అనమాట. నేను వాళ్ళ ఫ్యామిలీలో, వాళ్ళ ఫ్యామిలీ అందరూ అలాగే చూస్తారు. మా అక్క నా పక్కన ఉండాలి, ఉంటే నాకు కృష్ణరాజు గారు ఉన్నట్టు అని ఆయన అందరికీ చెప్పడం జరిగింది. చాలా నాకు హెల్ప్ చేశారు. నేను ఒక ఫోన్ టైం తక్కువ, మార్నింగ్ చేస్తే ఈవినింగ్కే ఆమె మొగలు వచ్చేసారు నా కోసం అని. నాకు చాలా హెల్ప్ చేశారు. 7 days చాలా కష్టపడ్డారు అని ఒక ఆయన అందరికీ చెప్పడం కూడా జరిగింది. అట్లా వర్మ గారికి చాలా సపోర్ట్గా నేను చెప్తే డెఫినెట్గా వాళ్ళే అనేవారు, మరి మేడం వర్మ గారు గెలిచేశారు, ఆయనకి 50,000 మెజార్టీ వస్తుంది, 1,00,000 మెజార్టీ వస్తుంది అంటే. నేను అన్నాను అలా కాదు, అప్పుడు కృష్ణరాజు గారికి 1,70,000 ఇచ్చారు మెజార్టీ, అందులో ఇంకొక 2 ఓట్లు ఎక్కువేసి ఇవ్వండి ఆయనకు కూడా. నేను పక్కన అక్కగా ఆయనకి మీకు ఇంకేమి కృష్ణరాజు గారు చేయవలసిన పనులు మిగిలిపోయాయి, అన్ని మా తమ్ముడితో చెప్పి మీకు చేయిస్తాను అని వాళ్ళందరికీ చెప్పడం జరిగింది. అదే అనమాట. పవన్ కళ్యాణ్ గారిని కలిసారా? లేదండి, అంటే ఆయన ఇక్కడ బిజీ కదా పిఠాపురంలోని. నేను వాళ్ళ వదిన గారు బాగా, నాకు నాగబాబు గారు భార్య, నాకు మంచి ఫ్రెండ్ పద్మజ. చాలా ఎప్పుడు ఫోన్ చేసినా ఇమ్మీడియట్ గా ఎత్తుతారు. ఆమెతో చెప్పాను నేను, చాలా బాగుంటది వదిన గారికి ఇటువైపు కూడా నేను ప్రచారం. చాలా థ్యాంక్స్ అమ్మా, ఎండలో బాగా తిరుగుతున్నారు మీరు, చెప్పండి పవన్ కళ్యాణ్ గారికి ఆల్ ది బెస్ట్ అని వాళ్ళని చెప్పమని చెప్పాను అనమాట. అలాగే మా పిఠాపురం వర్మ గారికి కూడా చేసి చెప్పాను, మీరు పక్కనే ఉంటారు కదా, మీరు ఎంతో సపోర్ట్ చేస్తున్నారు, మంచి మెజార్టీతో గెలిపించండి వర్మ గారు అని వర్మ గారికి కూడా చెప్తే, థ్యాంక్ యూ, తప్పకుండా అలాగే మేడం, నేను పవన్ కళ్యాణ్ కూడా మెసేజ్ అందిస్తానని వర్మ గారు కూడా చెప్పడం జరిగింది. అలా ప్రతి ఒక్కరికి బ్లెస్సింగ్స్ కూడా ఇచ్చుకుంటూ వచ్చాను అనమాట. అందరూ గెలవాలి తప్పుకుంటాను, ఎవరు అడిగితే వాళ్ళందరికీ. అవునండి, మంచి ఎండల్లో వెళ్ళారు మీరు. అయ్యి బాబు, మామూలు ఎండలు కాదండి, 42, 40. నేను వెళ్ళే రోజు ఒక 2 రోజులు మంచి వర్షం పడితే వాళ్ళందరూ ఆనందపడిపోయారు. కృష్ణరాజు గారు భార్య వచ్చారు, బాగా చల్లదనాన్ని తెచ్చారు అని వాళ్ళంతా అభిమానులు ఉంటారు కదా, వాళ్ళంతా అలా అనమాట. సో అయితే మీరు వెళ్ళడం కూటమికి ఆ ప్రాంతం వరకు ప్లస్ అయింది. ఇంకా ప్లస్ అయితే చాలా మంచిదేనండి, ఆనందం. వాళ్ళు పిలిచినందుకు వెళ్ళాను కాబట్టి 100% వాళ్ళకి ప్లస్ అవుతుందని అనుకుంటున్నాను. మరి వెరీ నైస్. మా ఇల్లు అక్కడ ఉంటది, అక్కడికి రావడం మొదటి నుంచి అలవాటు. మేము అక్కడ మా గుమస్తా గారు ఎప్పటి నుంచో 50 ఏళ్ళ నుంచి సత్యనారాయణ అని అక్కడ ఆ ఇంట్లోనే అక్కడే ఉండి మేము వెళ్ళేసరికి అన్ని ఆయన చూసుకుంటాడు అక్కడ. అందరూ మంచి రెస్పెక్ట్ ఇస్తారు. కృష్ణరాజు గారు, సత్యనారాయణ గారు అంటే రెబల్ స్టార్ లాగా అతన్ని కూడా అంత గౌరవంగా చూస్తారనమాట. అతనే మేము లేనప్పుడు కూడా అక్కడ ఉన్న ప్రాంతాల్లో ఎవరు వచ్చినా ఏంటో వాళ్ళ ఇంటి దగ్గర టీలు ఇవ్వటం, టిఫిన్లు ఇవ్వటం, కాఫీలు ఇవ్వటం, అవన్నీ చూస్తూ ఉంటాడు అనమాట మేము వెళ్ళినప్పుడల్లా. అంచేత అక్కడ మా ఉనికి ఉన్నట్టే.
అదే మీరు మేము ఉన్నట్టే, ఎప్పుడైనా ఉన్నట్టే అన్నమాట. కృష్ణరాజు గారు ఉన్నట్టే అక్కడ. ఉన్నట్టే ఆ ప్రాంతం అంతా. బాబు ఆ ఇల్లు చూడడానికి అక్కడ మాకు మొగతూరులో ఒక మంచి బీచ్ ఉందండి, పేరుపాలెం బీచ్ అని మ్మ్. వెరీ ఫేమస్ అయింది, డెవలప్ అవుతుంది. ఇంకా చేయాలని కృష్ణరాజు గారు మంచి డిజైన్ చేశారు దాన్ని చేయాలని, మ్మ్. తర్వాత కుదరలేదు, కొంచెం డెవలప్ అయింది. ఇంకా అన్ని ప్రాంతాల వారిగా బీచ్ చూడడానికి ఇక్కడ వచ్చి కృష్ణరాజు గారు ఇల్లు చూడాలి, అక్కడ ప్రభాస్ గారు ఇల్లు చూడాలి. అలా వస్తూ ఉంటారు, వచ్చిన వాళ్ళందరికీ మంచినీళ్ళు ఇవ్వటం అవన్నీ మేము అతనికి పాపం అవన్నీ చూసుకుంటాడు అతను. అదేలే, అదే ఇప్పుడు అది ఒక టూరిస్ట్ స్పాట్ లాగా కృష్ణరాజు గారి ఇల్లు, ప్రభాస్ గారి ఇల్లు. అవునండి. ఇప్పుడు ఇంక ఇక్కడి నుంచి అందరూ పాపం నేను వెళ్తే మొన్న కృష్ణరాజు గారు వచ్చినట్టు ఫీల్ అయ్యారు నన్ను చూసి, అదే చాలా ఆనందపడిపోయారు. మీరు వచ్చి ఉన్నా కూడా మిమ్మల్ని 2 లక్షల ఓట్లతో మేము గెలిపించుకుందాం మా ఎంపీగా, మళ్ళీ మాకు అవును, మీకు ఆలోచన రాలేదండి కృష్ణరాజు గారు అసలు అంటే ఆ ప్రస్తావన? అనుకున్నాము, కానీ నాకు కొంచెం ఇంకా బాధ్యతలు ఉన్నాయి, ఇవి తీరితే అప్పుడు రాజకీయాలు అంటే వాళ్ళకి మనం సగం టైం కేటాయించాలి పాపం. వాళ్ళంతా ఓటేసి మనల్ని గెలిపించి ఒక స్థానాన్ని మనకి ఇచ్చినప్పుడు వాళ్ళకి అందుబాటులో మనం ఉండాలి కదా. అవునండి. అది నేను అన్ని సమకూరేకి వెళ్ళొచ్చు అని కొంచెం వెనకడుగు వేసాను, లేకపోతే 100% నాకు బీజేపీ వారు కూడా అక్కడ నేను అడిగితే డెఫినెట్గా నాకు సీట్ ఇద్దామని చూశారు. ఆ ప్రాంతంలో వాళ్ళందరూ మీరు నామినేషన్ వేసి వెళ్ళిపోతే మిమ్మల్ని 2 లక్షల ఓట్లతో మేము గెలిపించుకుంటాము అని జనాలు అందరూ డిసైడ్ అయ్యారు. నేను ఈ కారణం వల్ల కొంచెం వెనకడుగు. ఇంకా మీకు అంటే ఏ రకమైన బాధ్యతలు ఉన్నాయని మీరు? పిల్లలు ఉన్నారు, వాళ్ళకి కొంచెం పెళ్ళిళ్ళని అవన్నీ ఇప్పుడిప్పుడే కదా, వాళ్ళు కూడా తండ్రి లేని ఆ బాధలను చెప్పి ఇప్పుడే కొంచెం బయటకు వస్తున్నారు కదా, వాళ్ళకి కొంచెం నా సపోర్ట్ ఉండాలి కదా. వాళ్ళని కూడా అలా తయారు చేసి వాళ్ళకి వాళ్ళ మీద నిలబడే శక్తి, వాళ్ళకి ధైర్యం కృష్ణరాజు గారు ఆల్రెడీ పిల్లలకి ఇచ్చారు, నేను కూడా ఇచ్చాక పులిపెచ్చాడుగా వాళ్ళకి సేవ చేద్దామని నిర్ణయించుకున్నాను. మీరేం బాధపడకండి, నేను వస్తూనే ఉంటాను ఇక్కడి నుంచి, మీ అందరినీ చూసుకుంటూ ఉంటాను, నెక్స్ట్ డెఫినెట్గా వస్తాను మీరు కోరుకున్నారు కాబట్టి అలా అందరికీ హామీ ఇచ్చి వచ్చాను. ఎందుకంటే సేవలు ఉన్నాయి మావి, మేము ఎలాగా ఎవ్రీ ఇయర్ కృష్ణరాజు గారి బర్త్డే రోజు మంచి వైద్యం చేయిస్తున్నామండి. లండన్ నుంచి ఒక డాక్టర్ గారు మాకు బాగా, డాక్టర్ వేణు గారు అని మన ఒంగోలు వాస్తవులు, ఆయనేమో షుగర్ మీద గ్యాంగ్రీన్ ఫామ్ అయ్యి కాళ్ళు కురుపులయ్యి కాళ్ళు తీసేస్తారు. అలా కాకుండా ముందే అవగాహన కల్పించి అది ఎక్కడ ప్రాబ్లం ఉందో దాన్ని పట్టుకొని క్లియర్ చేస్తారు ఆ డాక్టర్ వేణు గారు. అంత గొప్ప డాక్టర్ ఆయన, కిమ్స్ హాస్పిటల్ లండన్. ఆయన మనకి కృష్ణరాజు గారు అంత ప్రాణం అన్నమాట, అంత గొప్ప వ్యక్తి అని. అలా ఆయనకి మాకు చాలా అనుబంధం ఉంది, లండన్ నుంచి వస్తూ ఉన్నాము. అప్పుడు కృష్ణరాజు గారు అన్నారు, వేణు గారు మీరు అక్కడ చేయటం కాదు, అలాంటి ప్రాబ్లంతో ఇక్కడ ఎంతోమంది ఉన్నారు, మీరు ఇక్కడ కూడా చేయాలి అని. అలాగే అపోలో హాస్పిటల్కి కూడా ప్రభాస్ గారు కృష్ణరాజు గారు కలిపి ఆయన అపాయింట్ చేయించాం. ఇక్కడ కొన్ని ఆపరేషన్స్ ఆయన వచ్చి చేసి వెళ్తూ ఉంటారు 3 నెలలకి 6 నెలలకి, లండన్ నుంచి ఒక పర్మిషన్ తీసుకొని. కృష్ణరాజు గారు అయినా కలిపి యూకే ఇండియా ఫౌండేషన్ అని ఒక ట్రస్ట్ పెట్టాము. యు అంటే ఉప్పలపాటి, కే అంటే ఆయన వేణు కవర్తిల, యూకే ఇండియా ఫౌండేషన్. ఆ కృష్ణరాజు గారు ఉండగా అనుకున్నాము, అంతలోకి ఇలా అనుకోకుండా జరిగింది. అందుకని దాన్ని మొన్న కృష్ణరాజు గారు బర్త్డే రోజు వేణు గారు ఇక్కడికి వస్తే, ఇక్కడి నుంచి ఆ ప్రాంతం నుంచి 20 మంది డాక్టర్స్ వచ్చారండి మొగల్తూరు, 2000 మందికి చేయించగలిగాము. అది ఎంత బాగా జరిగిందో. అందరూ అన్నారు మీరు ఇలాంటివి ఏదో జ్వరం, దగ్గు, జలుబు ఇదివరకు చేశారు కదా, అలాంటివి చేయించాలి, కానీ చాలా ఇది కాంప్లికేటెడ్, ఎవరు బయటకు రారు అని మమ్మల్ని భయపెట్టారు చాలామంది. పెద్ద అమ్మాయి పాప, ఆ డాక్టర్ గారు, అక్కడ డాక్టర్ వర్మ గారు, మేమందరం కాదు ఒక డిజైన్లా చేసుకొని నేను ముందుగా వెళ్ళిపోయి అక్కడ ఒక మీడియా వారు కూడా మొగల్తూరు, భీమవరం వీళ్ళంతా బాగా సపోర్ట్ చేశారు నాకు, నర్సాపురం అంతా మీడియా వాళ్ళు వచ్చి మీరు చెప్తే అందరూ వస్తారు మేడం, మీ మీద చాలా నమ్మకం అన్నారు. అనడం వల్ల 3 రోజుల ముందు నేను మొత్తం అనౌన్స్ చేశాను, ఇది చాలా ప్రమాదకరమైంది, ఎవరున్నా కూడా ఇక్కడికి రావాలి చేయించుకోవాలని ఒక ఆటో పెట్టేసి మొత్తం అందరికీ, అందరూ అలా 2000 మంది వచ్చేసారండి. వాళ్ళందరికీ భోజనాలు ఏర్పాటు చేసాం, మంచినీళ్ళు ఏర్పాటు చేసాం. 20 మంది డాక్టర్లు, మా వేణు గారు ప్రతి ఒక్కరిని కాలు పట్టుకొని అవంతా క్లీన్ చేసి, అంతంత కాళ్ళతోని కురుపులైపోయి ఎంతమంది వచ్చారు. స్పాట్లో చాలా మందికి ఆయన చేసేసారు అక్కడే, పరికరాలన్నీ తెచ్చుకుని. ఆ డాక్టర్ గారు కూడా చాలా ఓపిక, చాలా మంచి మనిషి. ప్రతి మనిషికి గ్లౌస్ కూడా దొరుకోకుండా వాళ్ళని నీట్గా కాళ్ళు పట్టుకొని చేతులు పట్టుకొని
ఆ ప్రేమ వాళ్ళు అక్కడ ఆయన కాళ్ళ మీద పడిపోయి అందరూ ఏడ్చేస్తున్నారు అనమాట. అంటే ఒక లండన్ డాక్టర్ గారు వచ్చి మమ్మల్ని చేతులు పట్టుకొని కాళ్ళు పట్టుకొని ఎంత బాగా చూస్తున్నారు అని ఒక ఫీలింగ్ వచ్చేసింది. అట్లాగా అద్భుతంగా జరిగింది వైద్యం. తర్వాత కూడా అక్కడ వర్మ గారికి అప్పచెప్పాము మేము. డాక్టర్ గారు అక్కడి నుంచి ఫోన్లో చెప్తారు ఏం చేయాలి ఏంటి అని. అలాగా మాకు సాధ్యమైనంతలో మేము చేయించాము. కొన్ని ఆరోగ్యశ్రీలో చేయించాము. ఇంకా చేయించుకోగల ధనవంతులకు కూడా ఇది పేదారాధా అనే ఉండదు ఈ జబ్బు. తెలుసు కదా షుగర్ మీద. చాలా మంది వచ్చి అపోలోలో కూడా మా ఈ అనౌన్స్మెంట్ విని అవేర్నెస్ వచ్చాక ఆ లండన్ డాక్టర్ గారు ఎప్పుడు వస్తారో తెలుసుకుని ఆ టైంలో అపోలోకి వచ్చి చేయించుకుంటున్నారు అందరూ ఈ రోజుకి. అది ఇండియాలోనే ఫస్ట్ మెడికల్ క్యాంప్ నెంబర్ 1 కృష్ణరాజు గారి సౌజన్యంతో అది జరిగింది. అంతా ఆయన ఆశీస్సులు. మా బాబు అన్నారు ప్రభాస్, పెదనాన్నగారి కార్యక్రమం అనేది మీరు తలపెట్టారంటే అన్ని ఆయనే చేయించేస్తాడు, ఏం లేకుండా. అంత నమ్మకం అనమాట పెదనాన్నగారు. అంత అద్భుతంగా జరిగింది అనేసి. ఇలా ఎవ్రీ ఇయర్ చేయిస్తామండి. ఎవ్రీ ఇయర్ మా ట్రస్ట్ ద్వారా ఓన్లీ 2 ఆపరేషన్స్, చాలా కాస్ట్లీ అవి చేయించగలుగుతాము. ఎవరైనా ఇంకా పెద్ద వాళ్ళు వీళ్ళు డబ్బున్న వాళ్ళు ఎవరైనా పెడతామన్నా తర్వాత ఏమో ఆరోగ్యశ్రీ మీద ఉన్న వాళ్ళకి చేయించగలుగుతాం. దీన్ని ఇంకా పెద్దగా చేయాలని విస్తరించి ఇలా హైదరాబాదు అంటే ఢిల్లీ ఇంటర్నేషనల్ గా కూడా ఆయన అంత గొప్ప డాక్టర్ కదా, చేయించాలని. ఎందుకంటే అపోలోలో ఆపరేషన్ కాళ్ళు తీయకుండా చేయించుకొని ఆ డాక్టర్ గారు కాళ్ళ మీద పడిపోయారంట. బాబోయ్ నాకు కాలు తీయకుండా చేయించారు మీరు అంటే, కాళ్ళ మీద పడవలసింది నాకు కాదు కృష్ణరాజు గారికి అమ్మ, ఆయనే నన్ను ఇలాగా ఇక్కడ ఉండి చేయించాలి అనేసి ఆయన వేసినప్పుడు అని. అలాగా ఇంకా మాకు ఉంది ఆ శక్తిని భగవంతుడు ప్రసాదిస్తే కొంచెం మంచిగా అందరికి కూడా చేయించాలి అని. అదే మీ గవర్నమెంట్ కూడా అక్కడ ఏపీలో రేపు వచ్చేస్తే మీకు అంత సపోర్ట్ గవర్నమెంట్ తరపున కూడా ఇస్తే ఇంకా చాలా బాగా చేయగలుగుతాము. అదేలేండి. ఎందుకంటే గట్టిగా నమ్ముతున్నారండి కూటమి వచ్చేస్తుందని అందరూ అంటున్నారండి. మరి ఎక్కడ విన్నా 100% కూటమి వస్తుందని అంటున్నారు. మరి అంటే అఫ్ కోర్స్ వాళ్ళు కూడా చెప్తున్నారు అనుకోండి అదే మాట ఉంటది కదండి జనరల్ గా. మరి వాళ్ళు కూడా మంచిగా వాళ్ళు పథకాలని అవన్నీ కాకపోతే అవన్నీ అందలేదు, సరిగ్గా జరగలేదు, మిస్యూజ్ జరిగాయి. మీరు అన్నట్టుగా ఇందాక జనాల్లో ఏదో తెలియని ఒక మార్పు అయితే మాత్రం కనిపిస్తున్నదండి. అది ఆ మార్పు ఏ దిశగా అన్నది ఇప్పుడు కూటమే 100%, ఇందాక మీరు అన్నట్టుగా కూటమే 100% వచ్చేస్తుందని చెప్తున్నారు. ఏదైనా ఇంకేముంది 4వ తారీఖు ఎంతో దూరం లేదు కదా. మోడీ గారికి అయితే నేను 100% 400 సీట్స్ వచ్చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఎందుకంటే అలాంటి ప్రైమ్ మినిస్టర్ అక్కడ ఉండాలి. మరి అంటే చాలా చాలా అరుదైన ప్రైమ్ మినిస్టర్ అండి, దాంట్లో అయితే డౌట్. చాలా అనుబంధం కూడా ఆయనతో, కృష్ణరాజు గారికి మోడీ గారికి చాలా ఇష్టం. కృష్ణరాజు గారు లాంటి వ్యక్తి లేరు. ఆయన కృష్ణరాజు గారు పోయాక ఒక లెటర్ పంపించారు, మోడీ గారు పంపించారు, అమిత్ షా గారు, RSS వారు. ఇక్కడ మనకి LV ప్రసాద్ హాస్పిటల్ ఉంటుంది, కళ్ళు ఎప్పుడైనా కంటికి అక్కడే చూపించేవారు. వాళ్ళందరూ కృష్ణరాజు గారు అంటే అభిమానించే డాక్టర్స్ అందులో ఉన్నారు, సునీత్ గారు అని అందరూ. వాళ్ళందరూ లెటర్స్ ఎంత బాగా రాసి పంపిస్తే ఇంత అది చదువుతున్నప్పుడు కూడా కళ్ళంతా అలా ఆటోమేటిక్ బడబడ నీళ్ళు గారిపోతాయి. ఆయన గురించి వాళ్ళు రాసే వాక్యం. మోడీ గారు అన్నారు, ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ప్రతిరోజు జనాలతో మమైకమయ్యి వాడు సామాన్యుడితో కూడా అతనికి ఒక ఎంపీని దగ్గరికి వచ్చే అవకాశం కల్పించి చేయగలిగే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆయన కృష్ణరాజు గారు అని మంచిగా చాలా బాగా రాశాను. నేను ఈసారి కూడా లెటర్స్ పెడతాను నెక్స్ట్ వాళ్ళు రాసినవి తప్పకుండా ఛానల్కు ఇవ్వాలి. అంత ఇన్స్పిరేషన్ అనమాట. అట్లాంటి మహానుభావుడు కృష్ణరాజు. అందుకే ఒక మనిషి ఎప్పుడు రామోజీరావు గారు అన్నట్టు, కృష్ణరాజు గారు అన్నట్టు, మనిషి చనిపోయినా బతుకుండాలి అనే గొప్ప వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే అది కృష్ణరాజు గారు. ఆయన ఎప్పుడు అలా అమరదీపమై అందరి గుండెల్లోనే అందరి ఇంట్లోనే వెలుగుతూనే ఉంటారు. ప్రతి ఒక్క అభిమానింట్లో. ఇప్పుడు మొట్టమొదటి రోజుల్లో చిరంజీవి గారు ఎదుగుతున్న రోజుల్లో మీ అభిమాన నటుడు ఎవరంటే ఆయన కృష్ణరాజు గారి పేరు చెప్పారు. అవునండి, మొగలుతూరు. మరి
తల్లిగారిది మొగల్తూరు కదా, అవునండి. చాలా ఎన్నోసార్లు ఆయన చెప్పడం జరిగింది. అవును. అవును. మీ- అంటే ఒక కృష్ణరాజు గారు ఫిలిం ఇండస్ట్రీలో ఆయన ప్రతి మనిషికి ఒకసారి మనం అలా కొంచెం వాళ్ళు ఎక్కిస్తే వాళ్ళు అలా 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 అందుకుంటూ వెళ్ళిపోతారనే ప్రతి ఒక్కరికి అలా సపోర్ట్ ఇచ్చుకుంటూ చాలా మంది ఉన్నారండి. శ్రీహరి గారు ఎన్నోసార్లు చెప్పారు. మరి మన పాపం ఈయన కోట శ్రీనివాసరావు గారు చాలా మంది ఉన్నారండి. ఆయన కొంచెం అలాగా అవునండి. సపోర్ట్ ఇచ్చి వాళ్ళని జాగ్రత్తగా కెమెరామెన్ దగ్గర నుంచి ఫైట్ మాస్టర్ దగ్గర నుంచి. మొన్న మధ్య ఒక ఫంక్షన్కి వెళ్తే ఒక ఫైట్ మాస్టర్ గారి వైపు వచ్చారు. అమ్మ, మెడ్రాస్ వెళ్ళే కొత్తలో మాకు చాలా కష్టం అయిపోయేది, ఇల్లులు దొరికేవి కాదు, పిల్లలకి ఎక్కడ ఏ స్కూల్లో జాయిన్ చేయాలో కూడా అప్పుడు తెలియదమ్మా, ఒక అక్కడ రెంట్కి తీసుకొని ఉండాలి, ఫ్యామిలీతో ఉంటే నానా ఇబ్బందులు పడేవాళ్ళం. అలాంటి టైంలో మేము వెళ్ళినప్పుడు కృష్ణరాజు గారి దగ్గరికి వెళ్తే ఒక 3 months వరకు మాకు ఒక ఇల్లు ఏర్పాటు చేసి రెంట్ కట్టి ఆయన మా పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేసి మా ఆయన తేరుకునే వరకు కూడా ఆయన మాకు సపోర్ట్ ఇచ్చారని చెప్తే ఎంత ఆనందం అనిపించింది. అలా ఎంతమందో ఉన్నారు ఆయన గురించి అదేండి. చెప్పేవారంతా. ఇలా అంటే ఆయన కృష్ణరాజు గారు చెప్పుకోరు. అబ్బే, ఆయన అంటే వ్యక్తిగతంగా ఆయనతో పరిచయం ఉన్న మాలాంటి వాళ్ళకి కొన్ని తెలుసు, కానీ అసలు ఆయన ముఖత ఎప్పుడు ఏది ఎవరికి ఎప్పుడు చెప్పలేదండి. ఇప్పుడు ఆయన పసరు వైద్యం ఒకటి చేసేవారు కదా కృష్ణరాజు గారు, జాండీస్కి. ఇప్పుడు మరి ఆ ఫార్ములా ఇంకా రన్ అవుతున్నదా మీ దగ్గర? అవుతుందండి, నాకు తెలుసు. నేను ఆయన నా చేత ఇప్పించేవారు, ఎందుకంటే నా తర్వాత కూడా నువ్వు ఇవ్వాలి వాళ్ళకి అనేసి నాకు నేర్పారు. అది ఓకే. నేను కూడా ఇస్తాను చాలా మందికి. అవునా? ఆయన ఎన్ని lakhs మందికి ఇచ్చారు. అవును, నాకు Even మేము మక్కలకు కూడా మెడ్రాస్ లో కూడా పసరు మీకు కూడా వైద్యం తెలుసు కదా. పసరు వైద్యం కృష్ణరాజు గారు పసరు వైద్యం చాలా ఫేమస్. ఎంతమంది క్యూల కింద ఉండేవారు అప్పుడు, విపరీతం కదా, వర్షాలు అవును. పడ్డాయంటే అందరికి జాండీస్. అప్పుడంటే మీడియా లేవు కాబట్టి కానండి, లేకపోతే రోజు అసలు ఎంత ఫుటేజ్ ఉండేదో. అవునండి. ఓ ఇంటి ముందు పెద్ద క్యూ ఉండేది. అందుకే ఆయనకి ఇష్టం, ఆయుర్వేదం అంటే బాగా ఇష్టం ఉండాలి. 4 brothers నుంచి వాళ్ళకి ఆయుర్వేదం మీద బాగా గ్రిప్ ఉంది. వాళ్ళు కల్వాల మీద నూరటం, అందరికి మెడిసిన్స్ ఇవ్వటం. వారి కజిన్ బ్రదర్ కాకినాడలోని అనుబాబు గారు ఆయన మొన్నటి వరకు ఇచ్చేవారు, వాళ్ళ తండ్రులు. అలాగే ఇటు కొంచెం మాకు మా వైపు మా మదరు, మా తాతగారు ఎన్నో వేల మంది చచ్చిపోతున్న మనిషిని కూడా ఆయన వేసే మందుతోని ఎంతో మందిని లేపారు. మా తాతగారు విజయనగరం, చాలా మంచి వైద్యం మా తాతగారు. అది కొంచెం మా అమ్మగారికి వచ్చింది. దానివల్లే నాకు కూడా కొంచెం ఆయుర్వేదం మీద చాలా అవగాహన. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా అది ఇంకా శిక్షణ శిబిరం లాగా ఇక్కడ మీకు బాగా. దీనివల్ల ఏంటంటే కృష్ణరాజు గారికి నేను ఎక్కువ ఆయుర్వేదం వాడేదాన్ని. మాకు ఒక పాత మంచి డాక్టర్ రామకృష్ణ గారు అని నాడీ వైద్యం అయింది. నాడి చూసి మందు ఇస్తారు. ఆయనకి ఎన్నో అవార్డ్స్ కూడా వచ్చాయి. ఓల్డేజ్ అయిపోయింది, ఇప్పుడు విజయవాడ అయింది. ఆయనకి నేను కృష్ణరాజు గారు అంటే ప్రాణం. కృష్ణరాజు గారు కొంచెం వింటర్ వచ్చినా చేసినా కొంచెం కాఫ్ కోల్డ్ బాగా ఎక్కువ, డస్ట్ ఎలర్జీ ఉండేది, చాలా కఫం చేసేస్తూ ఉండేది. అప్పటి నుంచి మేము ఆయన ఆయుర్వేదమే అంతా. ఆయన పుటాలు పెట్టి నూరి, తర్వాత గోల్డ్ కలుస్తుందంట అందులో. అవునండి. అది సువర్ణ భస్మం ఏదో భస్మం అని, వసంత కుసుమాకరం, తర్వాత చాలా రకాలండి ఫాలో అయ్యి ఆయన ఆయుర్వేదం. కృష్ణరాజు గారు ఏమందైనా ఆయుర్వేదం అంటే వేసేసుకుంటారు. మందులు కొంతమందికి ఎలర్జీ ఉంటుంది, ఆయనకి అలా ఉండేది కదా. అదే వాత విధ్వాంసి అవన్నీ వాడతారు కదా. మహాలక్ష్మి విలాస రసం. చిన్నపిల్లలకి అయితే లఘులక్ష్మి విలాస రసం అంటారు. అదేలేండి, చిన్నపిల్లలకి స్మాల్ డోస్ అన్నమాట. అవన్నీ అలవాటు కాబట్టి మాకు ఆయుర్వేదం మేము వేసుకోవటం, ఆయనకి వేయటమే కాదు, మేము కొన్ని లక్షల మందికి మేము వాడేవన్నీ చెప్తూనే ఉంటాం. ఈ రోజుకి నేను చెప్తూనే ఉంటాను, మీరు ఇది వాడండి, అది వాడండి. క్రియాటిన్, కిడ్నీస్ చాలా మందికి ఏమో క్రియాటిన్ పెరిగిపోయింది అంటే నీరి కేఎఫ్టీ అని ఒక మెడిసిన్ ఉంది, అది వాడండి తగ్గుతుంది మీకు అని చాలా మందికి ఇవ్వటం, వాళ్ళకి తగ్గటం కూడా జరిగింది. ఇలా మనకు తెలుస్తుంది ముందు దాని రిజల్ట్. అంటే ఊరికనే ఏదో అడ్వర్టైజ్మెంట్లు చూసి ఇచ్చేయడం కాదు, స్వయంగా మేము కొన్ని వాడి కొంతమందికి వాడించి వాళ్ళకి 100% రిజల్ట్ వచ్చి ఆ నమ్మకంతో 100% వాళ్ళకి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అన్నప్పుడే వాళ్ళకి చెప్తాం మేము. అదేలేండి, సాధారణంగా ఆయుర్వేదానికి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అంటారు కదా, ఎల్లోపతికే సైడ్ ఎఫెక్ట్ అన్నది. అయితే కృష్ణరాజు గారు ఎప్పుడైనా సోమరాజు గారు వాళ్ళు అనేవారు అనమాట, మన కేర్ సోమరాజు గారు ఫ్రెండ్స్ కదా. అవునండి.
నేను ఈ కఫానికి మీరు మందు ఇవ్వడానికి నేను పలానా మందు వాడుతున్నాను అంటే వద్దని అనేవారు గారు. కృష్ణరాజు గారు బాగా తెలుసు అది పనిచేస్తుందా లేదా అని. అంచేత ఆయన ఏదైనా వాడుతున్నారంటే మనం వద్దనొద్దు అనేవారు ఉన్న డాక్టర్లతో కూడా. అలాగే ఆయన మంచి ఎక్సర్సైజ్, యోగా, ప్రాణాయామం అంత బాగా చేశారు. ప్రాణాయామం చేస్తాయండి ఆయన ఒక 1 hour అలాగా ట్రాన్స్లోకి వెళ్ళిపోయేవారు. మనం ఆయన దగ్గర ఒక పెద్ద బండరాయి ఇసురు కొట్టినా ఆయన మేలుకునేవారు కాదు. ఆయన ఏ టైంలో బయటకు వద్దామంటే ఆ టైంలోనే బయటకు వచ్చారు. ఇంతటి గొప్ప వ్యక్తి. 7 చక్రాస్ అని అవి చేసేవారండి. దానివల్ల ఆయన అలా అప్పటి వరకు సడన్ గా హెల్త్ అంటే హెల్త్ మంచి హెల్త్ అండి. కోవిడ్ వల్ల వ్యాక్సిన్స్ 3, 4, 5 వేసేస్తే బాడీలో ఏమి ఇమ్యూనిటీ ఉంటుంది చెప్పండి. మనం ఉన్న ఇమ్యూనిటీని వాడతాం మనం. ఎందుకని బయట నుంచి వేసేవన్నీ మొత్తం మన ఇమ్యూనిటీని లాగేస్తే ఏదైనా ప్రాబ్లం వస్తే తట్టుకోగలగాలి కదా. ఆయనకి మామూలుగా అదే న్యూమోనియాలో వచ్చింది. దానికి చాలా యాంటీబయాటిక్స్ అవి ఎక్కువ డోస్ ఇవ్వటం ఇవ్వాలి, తప్పదు కదా. డాక్టర్స్ తప్పని కూడా నేను అన్నాను. అవునండి. కానీ బాడీలో ఇమ్యూనిటీ ఉండాలి కదండి. వ్యాక్సిన్స్ వచ్చి చాలా మందికి ప్రాబ్లం అయింది. అవును, చాలా మంది పోస్ట్ కరోనా ఇబ్బంది పడ్డారు. ఆయన అసలు రాయి ఆయన దేన్నైనా సరే ఈజీగా తట్టుకోగలుగుతారు. మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చి కృష్ణరాజు గారు వస్తే మీ భయాన్ని ఒక చిటికలో తీసేసేవారు ఆయన. ఇప్పుడు మీరు ఆ మైండ్ ఎంత ఫ్రెష్గా ఉంటుంది, ఫ్రెష్గా అయిపోయి నాకేం కాదు అలా ఎంతో మందికి ధైర్యాన్ని ఇచ్చి బతికించారు ఆయన. ధైర్యం చెప్పి కొంతమందికి ఒక ఆయన బావమరిది అవుతారు. ఆయనకి ఏదో ఎలర్జీ వచ్చి అది తగ్గదనమాట. విపరీతమైన దుర్ద అవన్నీ భరించలేకపోతున్నాను, నేను ఏదో అయిపోవాలి అంటే ఆయనకి ఎంతో సునాయాసంగా కొన్ని చిట్కాలు చెప్పి నువ్వు ఆ యోగా చెయ్యు, ప్రాణాయామం చెయ్యు, ఇలా చెయ్యి అని చెప్తే ఈ రోజుకి ఆయన నేను నాన్నమాయ వల్లే బతికాను అని చెప్పుకుంటూ ఉంటారు గర్వంగా. ఆయన చెప్పే ధైర్యం వల్ల అన్ని తగ్గిపోయి కూడా నార్మల్ అయిపోయాను నేను అని. ఇట్లాంటి వ్యక్తి ఆయన ఎన్నో వేల మందిని బతికించారు. అవునండి. ఎంత గొప్ప వ్యక్తి అంటే ఆయన గురించి ఒకసారి మేము ఎక్కడికో వెళ్తుంటే అప్పుడు ఎక్కువ ట్రైన్లో వెళ్ళేవాళ్ళు. వెస్ట్ గోదావరి అంటే ట్రైనే కదా. ఆవిడ పరిగెట్టుకు వచ్చేసింది నా దగ్గరికి. ఏంటమ్మా అంటే కృష్ణరాజు గారు మా ఆయన్ని బతికించారమ్మా మహానుభావుడు. ఏంటి అంటే ఇప్పుడు ట్రైన్ ఎక్కితే వెనకాతలో 10 క్యారేజీలు ఉండాలి. ఆయన ఒక్కరికే కాదు, ట్రైన్ అంతా ఎవరికైనా ఫుడ్ లేదంటే క్యారేజీలు వెళ్తూ ఉంటాయి అన్నమాట. ఆవిడకి అలా ఆయనకి ఎక్కడో హాస్పిటల్లో ఉన్నారంట వాళ్ళు. ఆయనకి సడన్గా షుగర్ తగ్గిపోయింది. అప్పుడు ఫుడ్ అది ఉండేది కాదు కదండి అందులో. అందులో ఒక ఆయన అన్నారంటే కృష్ణరాజు గారు ఎక్కారు పలానా ప్లేట్లో, ఆయన దగ్గర డెఫినెట్గా ఫుడ్ అయితే ఉంటుందంటే ఆవిడ మొత్తం ఎక్కుంటూ పరిగెట్టుకుంటూ వచ్చుతూ క్యారేజీలతో ఆయన ఒక క్యారేజీ ఇస్తే పట్టుకెళ్ళి ఆ ఫుడ్ పెడితే ఇంకా షుగర్ నార్మల్గా అయిందమ్మా. అలాగా ఆయన ఏమో నా భర్తను బతికించారు అని ఆవిడ ఆ రోజు చెప్తా ఉంటే అలా ఎంతమందో ఉన్నారమ్మా నీతో పాటు అన్నాను. అలా ప్రతి ఒక్కరికి అనమాట. ఆయనకి ఎంత చెప్పినా ఆయన గురించి బుక్ రాస్తే గానీ లైఫ్ ఆయనే. ఎందుకంటే మీరు తక్కువ టైం ఆయన లైఫ్ స్పాన్ లో తక్కువ టైం మీరు ఆయనతో గడిపినా ఎక్కువ అర్థం చేసుకున్నారు మీరు కృష్ణరాజు గారు. లైఫ్ అంతా ఆయనే. అవునండి, అవును. అంటే ఎంత ఇది అంటే ఆయన్ని కంటికి రెప్పలా ఆయన కూడా చెప్పడం జరిగింది. కంటికి కనురెప్ప లేకపోయినా కన్ను ఉంటుందేమో కానీ శ్యామలా నా భార్య లేకుండా నేను ఉండలేను అని ఒక ఇంటర్వ్యూలో చెప్పారు ఆయన. అవునండి. అంత బాగా ఆయన్ని నేను అంటే అంత ప్రేమ అనమాట. ఆయన అంత గొప్ప వ్యక్తి. ఆయన ఎలా చూసుకోవాలి కంటికి రెప్పలా అని. ఆయన కింద కూర్చుంటే ఉన్నంతసేపు మేడ మీద కూడా వెళ్ళేదంటే ఆయన పడుకున్నప్పుడే మేడ మీదకి వెళ్ళినా బయటకు వెళ్ళినా చుట్టాల దగ్గరికి వెళ్ళినా పడుకుని 2 hours నా షాపింగ్కి వెళ్ళినా ఆయన లెగిసి ఉన్నంతసేపు ఇక్కడే ఉంటాను నేను. అంతలా ఆయన కూడా అనేవారు ఇల్లు పర్లేదు ఇల్లు అంటే. ఆయనతో కలిసి వెళ్ళడం తప్ప ఒంటరిగా ఎక్కడికి ఎప్పుడు జీవితంలో నేను డ్రీమ్స్ తప్ప వెళ్ళలేదండి. అదే అనమాట. అదే అంటారు బాబు ఇప్పుడు మాత్రం ఆయన వదిలి వెళ్ళారు మీరు అనొద్దు, ఆయన మీతోనే ఉన్నారు. ప్రభాస్ అంటాడు అలాగే. పిల్లలు అంటాను ఆయన ఎక్కడికి వెళ్తారు, ఆయన మీతోనే ఉన్నారు. ఆ ధైర్యంతోనే నేను తిరగలుగుతున్నాను. అది మీ అందరి మాటల్లోని కూడా నిజం అవుతుంది నాకు. నిజమే, ఎక్కడికి వెళ్ళలేదు కృష్ణరాజు గారు ఇక్కడే ఉన్నారు. మీ పిల్లల బాధ్యతే కాదు, ప్రభాస్ బాధ్యత కూడా ఇంకా మీకుంది. పెళ్లి చేసి ఒక ఇంటి వాడిని చేయాలి కదా. భగవంతుడు ఉన్నాడు, కృష్ణరాజు గారు ఉన్నాడు, ఆయన ఫ్యామిలీని
అందరినీ చూసుకుంటారు ఆయన అభిమానించే ప్రతి అవునండి, అవును. ఒక్కరిని. మా పిల్లలు కూడా చాలా మంచి పిల్లలు. ఫ్యామిలీ అన్న మీ బట్టే కదండి. మదర్ని కూడా బాగా చూసుకుంటారు. పెద్ద అమ్మాయి తను ప్రొడ్యూసర్ అవుతుంది. పెద్ద అమ్మాయి అవునా? త్వరలోనే ఏవో సినిమాలు చేయబోతుంది. చేయబోతున్నారు. కృష్ణరాజు గారు ఉండగానే తీయాలి అసలు. ఉమ్. ఆ మధ్యలో ఇలా అవటం వల్ల పాపం. అదే నేనే అడగబోతున్నాను, అసలు పిల్లలు మరి ఏంటి సినిమా రంగంలోకి వచ్చే వాళ్ళు పెద్ద ఎవరు ఉన్నారు? అమ్మాయి లండన్ లో చదివింది, తర్వాత అమెరికాలో చదివింది. తర్వాత దానికి ప్రొడక్షన్ మీద బాగా ఇంట్రెస్ట్. ఆటోమేటిక్ గా అలా వస్తుందేమో కృష్ణరాజు గారు. మంది ఉంది కదండి గోపీకృష్ణ. గోపికృష్ణ ఉందిగా. పాప స్టార్ట్ చేస్తుందండి కొద్ది రోజుల్లో. ఇప్పుడిప్పుడే ఆ పిల్లలు తేరుకొని బయటకు వచ్చారు. అవును. రెండో అమ్మాయి ఆర్కిటెక్చర్, తన చాలా అద్భుతమైన ఆర్ట్. Art direction. రెండో అమ్మాయి ఆర్ట్ డైరెక్షన్ మా అమ్మాయి కలికి చేస్తుందండి. ఆ కారు డిజైనింగ్ నిన్న జరిగింది అంత దాంట్లో చాలా ఇన్వాల్వ్మెంట్ చాలా ఎక్కువ. అవును. ఆ అమ్మాయి కాకపోతే వీళ్ళు తెలుసు కదా బాబులాగే వీళ్ళు ఎక్కువ తెర వెనకే కానీ తెర ముందు calm వస్తూ going. ఉండదు. చాలా పిల్లలు చాలా తర్వాత చాలా మంచి యాటిట్యూడ్, హెల్పింగ్ నేచర్. కృష్ణరాజు గారు లాగే అంతా రెబల్స్ లా ఉంటారు. మళ్ళీ అందరిని ఎంతో ప్రేమతో చూస్తారు. ఒక మగ పిల్లల్లాగే పిల్లలు ఎలా ఉండాలి వాళ్ళ జీవితంలో, ఎంత రెస్పెక్ట్గా ఉండాలి, ఎంత హెల్ప్గా ఉండాలి, వాళ్ళ సెల్ఫ్ డిఫెన్స్ ఎలాగా అన్ని నేర్పారు పిల్లలకు బాగా. ఆ విధంగా పిల్లలు కూడా తయారయ్యారు. అలాగే మా రెండో అమ్మాయి ఎక్సలెంట్ అంటే ఇంకా అసలు తనకి చెప్పలేము అనమాట. రాజుగారికి అంటే ప్రభాస్ గారికి అంటే అందరికీ తన వర్క్ అవన్నీ చూస్తే విపరీతంగా అభిమానిస్తారు. ఆ రెండో అమ్మాయి అంత బాగా చేస్తారు. ఆ అమ్మాయి ఇంత మంచి బాబు మూవీ చేయటం అనేది కూడా ఒక గర్వకారణం. తన పేరు సాయి ప్రకీర్తి. సాయి ప్రకీర్తి. ఓకే. కలికి చేసింది ఆ అమ్మాయి బాగా ఇంటర్న్షిప్ లాగా. వాళ్ళు ఇంటర్న్షిప్ దత్ గారు ఫోన్ చేసిన ప్రతిసారి చెప్తారు, అయ్యి బాబోయ్ ఈ రెండో అమ్మాయి ఇంత గొప్ప అమ్మాయిని ఇంకెప్పుడు అక్కడ చూడం మనం, ఇంత హార్డ్ వర్క్, ఇంత గొప్ప మెంటాలిటీ అని ఫోన్లో నాకు చెబుతుంటే నాకు కూడా ఆనందంగా గర్వంగా కదా ఉంటుంది. మరి. కదా మరి ఏముంది ఇప్పుడు ఆ ప్రొడక్షన్ లోకి వస్తే గోపీకృష్ణ పెద్ద పాప comments, రెండో పాప అంతా వస్తే కలిసి ప్రభాస్ కూడా డేట్లు ఉన్నారు. ఇచ్చాడంటే మళ్ళీ అవును. ఫైల్ లోకి వచ్చేస్తుంది గోపీకృష్ణ. మూడో అమ్మాయి సైకాలజీ అంటే ఇంట్రెస్ట్. ఓకే. అమ్మాయి ఇక్కడ చేసి అమెరికాలో ఇప్పుడు మాస్టర్ చేస్తుంది. ఓకే, బాగుంది. చదువుకున్నారండి, ఇంకా సినిమా రంగం ఉంది, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది. వెనకాతల ప్రభాస్ లాంటి పెద్ద హీరో, అసలు ప్రపంచంలోనే పెద్ద హీరో. చెల్లెళ్ళు అంటే చాలా ప్రేమ ఆయనకి, అవునా? చాలా బాగా చూస్తారు. ఓ, ఇక్కడికి వచ్చినప్పుడు వస్తుంటారండి? మన ఇంటికి అసలు వాళ్ళ పెదనాన్నగారు ఉంటే ఇంకా ఎవ్రీ వీక్ వచ్చేవలసిందే. ఒక ఫోన్ చేసి బాబా ఎక్కడున్నా నిన్ను చూడాలని ఉందంటే వచ్చేసేవారు. అయ్యి బాబా కృష్ణరాజు గారు అంటే ఇంకా అసలు పంచ ప్రాణాలు ఆయనకి. పెదనాన్నగారు అంటే బాహుబలి లాంటి కొడుకు కృష్ణరాజు గారికి తప్ప ఎవరుకుంటారు, ప్రపంచ దేశాలను వేయలేరు. బాగుందమ్మా, మంచి మంచి మాటలు చెప్పారు. చాలా మంచి మీ మీ జ్ఞాపకాలు అవన్నీ కూడా మీరు ఇందాక అన్నట్టుగా ఇవన్నీ ఆయనది ఒక మాటలోనో ఒక పోట్లోనో చెప్పగలిగేది కాదు కృష్ణరాజు గారి గురించి. ఒకటి. రెండోది, వీటన్నిటినీ 100% పెంచుతూ ప్రభాస్ ఎక్కడో అసలు. సో వీటన్నిటికీ 100% మీరు ఇందాక అన్నట్టుగా ఒక వేదిక కావాలి, ఒక పుస్తకం కావాలి, దాని మీద రావాలి. 100% మీరు దానికి పూనుకోవాలి. నేను తప్పకుండా, ఎందుకంటే కృష్ణరాజు గారి గురించి నాకు ఎంత తెలుసో దానికి 100 రెట్లు మీ అందరికీ తెలుసు. ఎస్. అసలు మీ అందరి అభిప్రాయాలు, మీ అందరితో ఆయనకుండే సాన్నిహిత్యం ఇవన్నీ కూడా మీ అందరి మాటల్లోని కూడా రాయాలని తప్పకుండా నాకు, పిల్లలకి, బాబుకి ఒక కోరిక. తప్పకుండా త్వరలోనే తప్పకుండా. బుక్ కూడా వేద్దామని అనుకుంటున్నాను. గుడ్ అమ్మా, గుడ్. అదే. మంచి ఐడియా, మంచి ఐడియా. ఆయనకి అంటే అంతమందికి పుస్తకాలు అవసరం లేదు కానీ కొంతమందికి అవసరం. ఎందుకంటే వాళ్ళ జీవితం అంత విస్తృతమైంది, విశాలమైంది. వాళ్ళ వ్యక్తిత్వపు కోణాలు కూడా అన్ని యాంగిల్స్ ఉంటాయి ఒక మనిషిలో. కృష్ణరాజు గారు లాంటి మనిషి అంటే సో 100% ఆయన గురించి ఒక మంచి పుస్తకం ఆయన రావాల్సింది. ఒక ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి కాదండి. కాదు కదా. కాదు, ఇటు ఈస్ట్ నుంచి, వెస్ట్ నుంచి, అటు ఉభయ గోదావరి జిల్లాల నుంచి, ఎక్కడైనా. విజయనగరం, శ్రీకాకుళం. లేకపోతే మీరు ఇందాక అక్కడ రైల్వే కోడూరు వాళ్ళకి, రేణిగుంట వాళ్ళకి కూడా ఆయన హెల్ప్ చేశారని చెప్తున్నారు కదా మినిస్టర్ గా ఇక్కడ ఉన్నప్పుడు. హైదరాబాద్ లో వస్తే ఎంతమంది ఉన్నారో ఇక్కడ మాకు ఫ్యాన్స్. గోవింద్, అతని వెనకాతల చాలా మంది, చక్రం అని, అర్జున్ అని,
బోల్డ్ మంది ఇక్కడ హైదరాబాద్ లో వాళ్ళు అలాగే చూస్తారు, అదేలేండి. చాలా ప్రేమగా. అటు గుంటూరు శాస్త్రి గారు అని ఉమ్. ఇప్పుడు కృష్ణరాజు గారు స్టార్టింగ్ నుంచి ఉన్న వ్యక్తి ఆయన ఇప్పటికి. ఆయన ఇప్పుడు ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా అప్పుడు కృష్ణరాజు గారి సినిమాలకి. ఓకే. ఇప్పటికి బాబు దానికి కూడా ప్రతి దానికి వాళ్ళు పిలుస్తారు అన్నిటికైనా. గుంటూరు ఆ చుట్టుపక్కల ఉన్నందరినీ ఆయన హ్యాండిల్ చేస్తారు ఇప్పటికి. చాలా అనుబంధం ఆయనతో కూడా మాకు, గుంటూరు శాస్త్రి గారు. బాగుంది. అలాగే మా దగ్గర 30 ఏళ్ళ నుంచి ఉంటాను పద్మ గారు. అవును, పద్మ గారు ఎప్పుడు మనిషి. అదే అండి. ఇలా మాకు కృష్ణరాజు గారితో అంటే మీరు కృష్ణరాజు గారి జీవితంలోకి రాకముందే మేము అందరం ఎప్పుడో ఎప్పుడో వచ్చేసారు మీ అందరూ. నాకు కూడా అదృష్టం, మీ అందరూ ఎంత మంచి వ్యక్తుల మధ్య అవును ఉండటం అనేది నా అదృష్టం. అలాగే కృష్ణరాజు గారి డ్రైవర్ రాము అని మెడ్రాసు, అవును. రాము. ఎన్ని సంవత్సరాల నుంచి మా దగ్గర ఉండి ఇప్పుడు బాబు దగ్గరికి వెళ్ళాడు. బాబు వాళ్ళందరినీ బాగా చూసుకుంటారు. అవును, కృష్ణరాజు గారి మేకప్ మ్యాన్ మేకప్ మ్యాన్ కృష్ణ. అయ్యి బాబా, మీకు తెలుసు కదా ఆయన సంగతి. ఆయనకి ప్రపంచంలో మనిషి ఎవరైనా గొప్పవాడు ఉన్నాడంటే కృష్ణరాజు తప్ప ఇంకెవరు లేరు. అంత కృష్ణ ఇంకా ఆపు అన్న. కృష్ణరాజు గారు అంటే ఏమనుకున్నారని అందరికి గడగడలు ఆడించేసేవాడు, ఆయన గురించి చెప్పేవాడు. అవునండి. ఆయన్ని పోయే వరకు కూడా ఎంతో బాగా చూసుకున్నారు కృష్ణరాజు గారు. అవును, ప్రతి నాకు నెల తెలుసు. ఆయనకి 5,000 10,000 పంపించడం, ఇయర్లీ వన్స్ అన్ని ఆయనకి అన్ని టెస్టులు చేయించడం. కృష్ణకి అవును, అంత ప్రాణం అనమాట ఆయనకి. అలా చూసారు వాళ్ళు ఆయన్ని. మంచి కాంబినేషన్ అండి. చాలా. కృష్ణరాజు గారు వాళ్ళు మంచి అలాగే కృష్ణరాజు గారి ఫ్రెండ్స్ మా సూపర్ స్టార్ కృష్ణ గారు, వాళ్ళిద్దరు అనుబంధం కూడా చాలా గొప్పది. ఫిల్మ్ ఇండస్ట్రీతో చాలా అనుబంధం కృష్ణరాజు గారికి. ఎందుకంటే ఇష్టం మురళీమోహన్ గారు, తర్వాత ఏమో మన వెంకటేష్ గారు అన్న కూడా చాలా ఇష్టం. చక్కనేని నాగేశ్వరరావు గారు అంటే నాకు ఆయనకి కూడా చాలా ఇష్టం. నాగార్జున గారు కూడా ఎన్నిసార్లు అనడం జరిగింది, నాన్నగారు అంటే ఎంత ఇష్టమో మీకు కృష్ణరాజు గారికి అని. ఇలా రామానాయుడు గారు, ఇండస్ట్రీతో మాకు పెద్ద అనుబంధం. అవునండి. ఇప్పటికీ ఆ అనుబంధం కృష్ణరాజు గారిని ఎలాగైతే చూసేవారో, ఇంత రెస్పెక్ట్ ఇచ్చేవారు, ప్రతి పెళ్లికి ఎలా పిలిచేవారు, అదే రెస్పెక్ట్ మా సినిమా ఫ్యామిలీ అందరూ నన్ను కూడా చూస్తున్నారు. వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వకంగా ఈ ఛానల్ ద్వారా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే అంత రెస్పెక్ట్ నాకు కూడా ఇస్తున్నారు వాళ్ళంతా. అవునండి. మన కృష్ణ గారు కోడలు తన నమ్రతకి ఎంత రెస్పెక్ట్. ఇంట్లో పెళ్లికి ఆదిశాస్త్రిరావు గారు, హనుమంతరావు గారు ఫ్యామిలీ అందరూ, కొడుకులు కోడళ్ళు అందరూ కూడా నన్ను పిలవటం ఎంతో బాగా చేస్తుంది. వీళ్ళందరికీ కూడా నేను చాలా సంతోషపడుతున్నాను. వీళ్ళందరికీ ఎప్పుడు నా దీవులు నా ఆశీస్సులు ఉంటాయి. చాలా గొప్ప విషయం. చాలా చాలా మంచి మాటలు, మంచి బ్రహ్మాండంగా చెప్పారు మా హిట్ టీవీ ప్రేక్షకుల కోసం. చాలా థ్యాంక్స్ అండి. మీరు అనుకున్న మీరు మా ప్రాంతం వారు విజయనగరం అంటున్నారు. విజయనగరం అంటే వెరీ రెస్పెక్ట్. ఎప్పుడు వైజాగ్ లో చుట్టాలందరూ ఉన్నారు, వెళ్ళినా కూడా విజయనగరం వెళ్ళి మా ఆడపిల్ల మా అమ్మవారు పైడితల్లి అమ్మవారిని దర్శించుకోకుండా నేను రాను. అవునా? ఆ తల్లి ఆశీస్సులు, మా పైడితల్లి అమ్మవారు, అదే ఆ ప్రాంతం వారిని కూడా ఆ తల్లి ఆశీస్సులతో అందరూ బాగుండాలని. ఇటు మా అత్తవారింట మాకు ఇక్కడ బండి ముత్యాలమ్మవారి గ్రామం సత్యం తల్లి వారు, ఆ తల్లి ఆశీస్సులతో తర్వాత మా వెళ్ళమ్మ తల్లి, ఈ ఆశీస్సులతో వారందరూ కూడా బాగుండాలని కోరుకుంటాను. ఇక్కడ హైదరాబాద్ లో ఉంటున్నాం కాబట్టి పెద్దమ్మ తల్లి ఆశీస్సులతో ఇక్కడ ఉన్న వారందరూ బాగుండాలి. గ్రామ దేవతలు కాబట్టి తిరుపతిలో ఎలాగా ఉన్నాడు మహానుభావుడు, ఆయన అందరినీ చూసుకుంటాడు. అలాగే అందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. అందరూ బాగుంటేనే మనం కూడా ఆనందంగా ఉంటాం. అంతే కదమ్మా. అందరూ బాగుంటే వాళ్ళు ఎవరు కనిపెట్టారు కానీ ఆ మాట, అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని. ఎవరికి నాకు చాలా నచ్చుతుంది ఆ మాట. ఎవరో ఎక్కడొక్కడ కనిపెట్టకపోతే ఎవరో ఒకరు రాయపోతే రాదు కదా. ఎంతమంది ఉన్నారు కదా, ఎందరో మహానుభావులు గారు, తర్వాత నాకు ఇష్టమైన ఆత్రేయ గారండి, ఆత్రేయ గారు, డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు చాలా ఇష్టం అండి. ఆయన కృష్ణరాజు గారు అంటే సినిమాలో ఇంత మంచిగా మీరు ఆ పాటలు అవి ఎలా రాసేవారు అంటే, మేము రాయటం కాదమ్మా మాతో చెప్పి ఆయన రాయించుకునేవాడు అనేవారు డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు, కృష్ణరాజు గారు. అవునండి. అందుకు ఇప్పుడు ఆ భక్త కన్నప్పలో పాట కూడా రామకృష్ణ గారు దొరకకపోతే పట్టుకుని అదే శివ శివ శంకర పాట ఉంది కదా, ఆ పాటని రికార్డు చేయడం కోసం కృష్ణరాజు గారు పడ్డ ఆపసోపాలు అన్ని కావు. రామకృష్ణ గారు సరిగ్గా మ్యూజిక్ సిట్టింగ్స్ కి రిహార్సల్స్ కి గట్టా వచ్చేవారు కాదు. ఆయన రాకపోతే కృష్ణరాజు గారు రామకృష్ణని పట్టుకుని
ఆ పాటను రిహార్సల్స్ చేయించి గొప్ప ఇబ్బంది పడ్డారు ఆ పాట రికార్డింగ్. ఎన్నో ఉంటాయి అలాంటివన్నీ, బయటకు తెలియనివి ఎన్నో. ఎన్నో బాపు రమణ గారికి ఎంత బాపు ఇష్టమో రమణ. కృష్ణరాజు గారు అంటే. అవునండి. ఒకసారి వాళ్ళు బాలకృష్ణ గారితో సినిమా తీశారు కదా, శ్రీరామరాజ్యం అని. అవునండి. దానికి స్వయంగా వచ్చి అటు బాబుని ఇటు కృష్ణరాజు గారిని నన్ను తీసుకెళ్లారు. కృష్ణరాజు గారి గురించి ఎన్నో విషయాలు వారిద్దరు నాతో. ఇంత గొప్ప వ్యక్తులు, చాలా మంచివారు. సినిమాలోని ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఏవో చిన్న చిన్న మనసు మధ్యలోని ఇవన్నీ మాకు ఎక్కువ ఉండకపోయినా మధ్య వాళ్ళు ఎక్కువ పెట్టేస్తారమ్మా. ఆయన ఎవరు, రమణ గారు నాతో చెప్పడం. అవన్నీ కూడా నిజాలంతా చాలా తక్కువ. కృష్ణరాజు గారు అనే వ్యక్తి చాలా గొప్ప. అవును, అదేదో కృష్ణరాజు గారికి బాపు రమణ గారికి ఏదో మధ్యలోని అదే స్పర్ధలు వచ్చేయాలి అంతా ఎక్స్ప్లెయిన్ చేసి రమణ గారు చెప్పారనమాట కృష్ణరాజు గారి గురించి. తర్వాత అవన్నీ నార్మల్ అయ్యి ఎంత ప్రేమగా చూసారో మమ్మల్ని అని రమణ గారు చెప్పడం నాకు చాలా ఆనందం అనిపించింది. అంతే కదండి. అందరూ మహానుభావులు. చాలా మంది అసలు ఇండస్ట్రీలోని ఎంతలా మాట్లాడుకున్నారో, బయట పబ్లిక్ లో కూడా కృష్ణరాజు గారికి వాళ్ళకి ఏదో చెడిందంట బాపు రమణ అన్నారు ఆయన. గారికి. అదే కృష్ణరాజు గారు ఎప్పుడు ఎవరిని ఏమి అనను, ఆయన తెలుసు కదా. అవును. కొంతమందిని చూసే మనిషి రమణ గారు, అవన్నీ మామూలు అంతే. అదే అన్నారు రమణ గారు. అవును. తర్వాత నన్ను చాలా బాగా చూశారు. నేను చాలా ఎన్నో మంచి సినిమా స్వయంగా వచ్చి పిలిచి శ్రీరామరాజ్యాన్ని తీసుకొని వెళ్ళారు మమ్మల్ని. అవునా. అట్లాగే వీళ్ళ అనుబంధం చాలా గొప్పది. ఎవరు ఏమనుకున్నా అవన్నీ ఏదో అంటారు చూడండి, మా అమ్మగారు అనేవారు, కురూపి ఎందుకు పుట్టావు అంటే స్వరూపాన్ని ఎంచడానికని. ఇలాంటి వాళ్ళు బోల్డ్ మంది ఉంటారు, వాళ్ళని అసలు పట్టించుకుంటారు. నేను ఆ సామెత చాలా రోజులు అయిందండి విని, మళ్ళీ మీ నోట్ల నుంచి వింటున్నాను నేను. అలా వీళ్ళందరూ అంటే మన వైపు ఎక్కువ మాట్లాడుకుంటారు ఆ సామెత, ఇటు తక్కువ. చాలా రోజులు అయింది విని ఆ మాట. చాలా సంతోషం అమ్మా, చాలా గొప్ప ఇంటర్వ్యూ ఇచ్చారు రియల్లీ. ఇది మహామనీషి కృష్ణరాజు గారి జీవితాన్ని పంచుకుని ప్రభాస్ జీవితాన్ని ఎప్పటికప్పుడు దీవిస్తూ, ప్రభాసే కాదు వాళ్ళ కుటుంబమే కాదు, ప్రభాస్ అభిమానులు మొత్తం ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఎప్పుడు హాయిగా ఉండాలని కోరుకునే చల్లని మనసు శ్యామల గారిది. సో మన హిట్ టీవీ అభిమాన ప్రేక్షకుల తరఫున, హిట్ టీవీ యాజమాన్యం తరఫున నాగేంద్ర కుమార్ అని నా తరఫున కూడా ఆమెకు అభినందనలు, శుభాకాంక్షలు అండ్ ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాను. నమస్కారం. నమస్కారం నాగేంద్ర కుమార్. హిట్ టీవీ కూడా అందరూ ప్రేక్షకుల అభిమానాన్ని అందుకొని, అలాగే మీ ఛానల్ ద్వారా కూడా ప్రతి ఒక్కరికి మంచి మంచి మెసేజ్లు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ శ్యామలాదేవి.